ఎంత మధురమైనది యెహోవా నామము. అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవ జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు లేదా సమస్యలు ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అటువంటి సందర్భాలలో మనం ఏం చేయకూడదు అనేటువంటి విషయాన్ని, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా మనిషి యొక్క జీవితము అంటే సుఖదుఖాలు రెండు కూడా ఉంటూ ఉంటాయి. కలిమిలేములు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం. దీవించబడేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని పడిపోయి మరలా తిరిగి లేచేటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో మనిషి సహజంగా ఏం చేస్తూ ఉంటాడంటే, వారికి సంతోషం కలిగినప్పుడు సమాజం అందరినీ పిలిచి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. పోనీ ప్రతిదానికి ఒక కార్యక్రమం మనం నిర్వహించకపోయినప్పటికీ కూడా కనీసమో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనించామో, యోసేపును దేవుడు దీవించబోతున్నాడు అని అతనికి ముందుగానే కళల ద్వారా తెలియజేసినప్పుడు దాన్ని తన అన్నలతో పంచుకున్నాడు. అయితే అది ఆ తర్వాత అతనికి ఎంత కీడు చేసింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా హిజ్కియాని కూడా దేవుడు దీవించినప్పుడు, చాలా సంపదను ఇచ్చినప్పుడు అది బబులోను నుండి వచ్చినటువంటి వారితో పంచుకున్నాడు. వాళ్ళందరికీ కూడా చూపించడాన్ని మనం చూసాం. ఆ తర్వాత కాలంలో అది అతనికి ఎంత కీడును తీసుకుని వచ్చిందో అతనికి మాత్రమే కాకుండా యూదారాజ్యం అంతా కూడా బబులోను చెరకు వెళ్ళటానికి ఎలా కారణమైందో మనం గమనించాం. కాబట్టి కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మన యొక్క దీవెనను పంచుకోవటం, అంటే దేవుడు మనల్ని ఎలా దీవించబోతున్నాడో ఈ విషయాలను పంచుకోవటం అనేటువంటిది మేలు కంటే కూడా కీడు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. సంసోను తనను గూర్చినటువంటి రహస్యాన్ని దెలీలాకి చెప్పినప్పుడు చివరికి తన యొక్క ప్రాణాన్ని ఎలా పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిలో తన జీవితాన్ని ముగించుకోవటాన్ని మనం గమనించాం. కాబట్టి మన రహస్యాలు చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయము ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకూడదు. కొంతమంది ట్రాన్స్పరెంట్ అంటే ఉన్నదంతా బయట పెట్టేయటమేమో అని అనుకుంటారు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే. ఎందుకంటే అందరి స్వభావాలు ఒక రకంగా ఉండవు. అందరూ దైవికమైనటువంటి వ్యక్తులు కాదు. అంటే ఆ దైవభక్తి కలిగినటువంటి దైవికమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాదు. కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకు మేలు కంటే కూడా కీడే ఎక్కువ చేస్తారు. సంసోను దగ్గర దెలీలా తను ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంది, కానీ సంసోను యొక్క మేలు కోరేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదని మనం గమనించాం. ఎందుకంటే ఒక రకంగా సంసోను యొక్క మరణానికి కారణము ఆ దెలీలానే. ఆమె కనుక ఆ రహస్యాన్ని ఫిలిస్తీన్లకు చెప్పకుండా ఉన్నట్లయితే సంసోనుకు అలాంటి ముగింపు అనేటువంటిది వచ్చేది కాదు. కాబట్టి ఒకసారి నోరు దాటిన తరువాత, రహస్యం అనేటువంటిది బయటికి వచ్చిన తర్వాత ఇక అది ఎంత మాత్రం కూడా రహస్యం కాదు. అంతే కదా, ఎవరికి తెలియకపోతే దాన్ని సీక్రెట్ అంటారు, కానీ అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంకా సీక్రెట్ అనే అంటారా? రహస్యం అంటే ఏంటంటే ఎవరికి తెలియనటువంటి విషయం. కొంతమంది చెప్తూ ఉంటారు, రహస్యం అని చెప్పేసి అంటూ ఉంటారు, చెవులోనే మాట్లాడతారు, కానీ అందరికీ వినపడుతుంది. ఇక ఆ మాత్రం దానికి చెవులో మాట్లాడటం ఎందుకు అని అంటూ ఉంటారు. అంతే కదా. కాబట్టి రహస్యం అనేటువంటిది ఎవరికీ తెలియనంతవరకే రహస్యం. కాబట్టి అది నోరు దాటింది అంటే ఇక ఆ తర్వాత ఎవరికి చెప్పొద్దు అని మనం ఒకరికి చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఎవరికి చెప్పొద్దు అనుకుంటా 10 మందికి 100 మందికి చెప్తారు. మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళి ఇంకొకరికి చెప్పి ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటారు. మనకు తెలుసు మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. ఎవరికి చెప్పొద్దు అన్నప్పటికీ కూడా ఎవరికి చెప్పకుండా అది ఉండగలిగేటువంటి పరిస్థితి కాదు. మనం అంటూ ఉంటాం కదా, వాళ్ళకి కడుపు ఉబ్బుతుంది, కడుపు నొప్పి, లేకపోతే నోట్లో మాట ఆగదు, ఇలా అంటూ ఉంటాం కదా. ఇక దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, మనుషులు మాత్రం ఎవరికి చెప్పకుండా ఉండలేరు. కొందరినైతే BBC అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వార్తా ఛానల్స్ ఎలాగైతే ఉంటాయో వాళ్ళ నోట్లో పడితే ఇంకెవరికి ఇంకా మనం విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోయి అందరికీ చెప్పేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి నోరు దాటిన తర్వాత ఇక అది మనం ఎవరికి చెప్పొద్దు అన్నా కానీ, అది దాయాలన్నా కానీ దాగే పరిస్థితి కాదు. సంసోను యొక్క రహస్యం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది.
కాబట్టి మన రహస్యాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా, అంటే రహస్యాలు అంటే ప్రైవేటు లైఫో లేకపోతే దాన్ని సిన్నో కొంతమంది పాపం అని అంటూ ఉంటారు. పాపాన్ని గురించి కాదు, మంచి విషయమే. ఇప్పుడు సంసోను దగ్గర పాపమేం కాదు, దేవుడు తనకి ఇచ్చినటువంటి బలము ఎక్కడ ఉంది అనేటువంటిది తను చెప్పకూడనటువంటిది అది చెప్పేశాడు. అది శత్రువుల చేతికి వెళ్ళిపోయిన తర్వాత తన నాశనానికి కారణమైంది. కాబట్టి మనకు సంబంధించినటువంటి మన బలము అందరికీ చెప్పాల్సినటువంటి అవసరమేమీ లేదు. మనకు సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి, అదే మనం ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరినీ పిలిచి ఎగ్జిబిషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలా జీవించినప్పుడు మాత్రమే మనం దీవించబడేటువంటి అవకాశం ఉంది. కానీ నేడు లోకంలో ఉండేటువంటి ఒక అలవాటు ఏమిటి అంటే, ఏదైనా సరే ఎగ్జిబిషన్ పెట్టడం. ఒక చీర కొన్నా, జాకెట్ కొన్నా దాని అంచు కూడా అందరికీ చూపించాలి. అలా చూపిస్తే తప్ప మనకు మనశ్శాంతిగా ఉండదు. అలాంటి అలవాట్లు మనకు వచ్చేసినాయి. కాబట్టి ఏమైపోయిందంటే ప్రతిదాన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాం. అందువల్ల చాలా సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, మనం గమనించినప్పుడు మనం ఇతరులతో పంచుకునేటువంటి విషయాలు, మనము యోబును చూసినప్పుడు ఎలాగ స్నేహితులు వచ్చినప్పుడు తనకు అది ఆదరణ కలుగజేద్దామనే వచ్చారు, కానీ తర్వాత వాళ్ళు చాలా బాధను కలుగజేసినటువంటి వారిగా ఉన్నారు. మనకు కూడా మన కష్టాలు ఇతరులకు తెలియజేసినప్పుడు ఒక్కోసారి మన బాధ తగ్గకపోగా మన బాధ మరింత ఎక్కువయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇతరులకు చెప్పటము, ఆ బాధ అనేటువంటిది మనం పెంచుకోవటము, ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఒకవేళ యోబు స్నేహితులు కనుక రానట్లయితే యోబు బాధ మరింత ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటిది కాదు. ఒక్కోసారి ఇతరులకు చెప్పటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం రెహబామును చూసాము. తన స్నేహితుల దగ్గర చెప్పినందువల్ల పనికిమాలిన ఆలోచన ఇచ్చారు. తన స్నేహితులతో అది పంచుకోకుండా కనుక ఉన్నట్లయితే అలాంటి పనికిమాలిన ఆలోచన ఒకటి ఇచ్చేవాళ్ళు కాదు. అయితే ఆయన జ్ఞానం కలిగినటువంటి వారి దగ్గర, తన తండ్రి కాలం నుంచి ఉన్నటువంటి సలహాదారులు, వృద్ధుల దగ్గర చెప్పాడు. అప్పుడు వాళ్ళు చాలా మంచి సలహాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఎవరితో పంచుకుంటున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకే విషయాన్ని అందరూ ఒకేలాగా డీల్ చేయరు. వాళ్ళ యొక్క మనస్సును బట్టి, మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి దైవికమైనటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ సమస్య అయినా సరే అందరూ ఒకేలాగా డీల్ చేస్తారు అంటే అది పొరపాటు అన్నమాట. కాబట్టి ఒకే సమస్య రెహబాము తీసుకొని వెళ్ళి తను వృద్ధుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు ఒక ఆలోచన ఇచ్చారు. అయితే అది ఆయనకి నచ్చలేదు. అయితే యవనస్తుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళొక ఆలోచన ఇచ్చారు. వినటానికి బ్రహ్మాండంగా ఉంది, కానీ చివరికి తన రాజ్యం అంతా పోగొట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఒకసారి వేళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు, బ్రహ్మాండంగా ఉంటాయి వినటానికి డైలాగులు, కానీ అవి జీవితాలని, కుటుంబాలని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మాట నోరు దాటేటప్పుడు లేదా ఆలోచన మన క్రియల్లోకి వచ్చేటప్పుడు మనం 1-2 సార్లు దాని గురించి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు లోకంలో తెలియజేస్తూ ఉంటారు, నోట్లో నుంచి వచ్చినటువంటి మాట, తుపాకీలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి తోట మళ్ళీ వెనక్కి రాదు. తుపాకీ ఒకసారి ట్రిగ్గర్ నొక్కిన తర్వాత బుల్లెట్ బయటకు వచ్చింది అనుకోండి, అయ్యో పొరపాటును నొక్కాను వెనక్కి వచ్చే అంటే అది మళ్ళీ వెనక్కి రాదు. వన్స్ ట్రిగ్గర్ మనం నొక్కాము అంటే అది బయటికి వెళ్ళటం తప్ప వెనక్కి రాదు. మాట కూడా నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కోసారి పొరపాటు అయిపోయింది, నేను ఆ మాట అక్కడ మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటాం. కాబట్టి ఆ ట్రిగ్గర్ నొక్కేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. మాట ఒక్కసారి పేలిందంటే, బయటకు వచ్చిందంటే ఇంకా దాన్ని మనం బయటకు తీసుకోలేం. ఎలాగైతే ట్రిగ్గర్ నొక్కిన తర్వాత ఆ తోట వెళ్ళి చేయాల్సిన డ్యామేజ్ చేస్తుందో, మాట వెళ్ళిపోయింది అంటే అది చేయాల్సినటువంటి డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి మీరు గమనిస్తూ ఉంటారు, మాటల వల్ల రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే, మీరు దేశాలకు ఉండేటువంటి మీరు డిప్లొమసీని కనుక గమనించినట్లయితే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, మీరు పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకులాగా మాట్లాడరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు పేపర్ రాసి పెట్టుకొని ఆ పేపర్లో ఉన్నటువంటి చదువుతూ ఉంటారు. పెద్ద వాళ్ళ స్పీచ్ మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు అనర్గళంగా వాళ్ళు మాట్లాడలేరా? వాళ్ళకి మనకంటే అనర్గళంగా బాగా మాట్లాడటం వచ్చు. అయినప్పటికీ కూడా పేపర్ రాసి ఖచ్చితంగా స్క్రిప్ట్ ఎందుకు ఫాలో అవుతారంటే, ఒక్క మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక్క మాట తక్కువ మాట్లాడకూడదు. మాటలు అంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ స్థాయికి వెళ్తామో ఆ స్థాయిలో మాటలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మాట బయటికి వచ్చింది అని చెప్పేసి అంటే మరలా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాటలకు మాత్రం అసలు నోటికి అదుపే ఉండదు. నోటికి వచ్చినట్లుగా మనం అంటూ ఉంటాం కదా, అదుపు లేకుండా అని చెప్పేసి, ఆ హద్దు లేకుండా, అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటాం.
క్రైస్తవులు ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటలను తీసుకునేటప్పుడు కూడా కొంతమంది నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ప్రసంగాలు కూడా నేను వినేటప్పుడు దేవుని వాక్యమే వాళ్ళు ఫ్లోలో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఫ్లోలో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, ఏదేదో అనేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే ఆ ఫ్లోలో వచ్చేసింది అంటే కాదు, నోటిలో నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకొని. ఇప్పుడు చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. పిల్లలు మాట్లాడే మాటలు ఉన్నాయనుకోండి, పిల్లలే వాళ్ళకి తెలియదులే అని అంటూ ఉంటారు. కానీ యవ్వన ప్రాయం వచ్చిన దగ్గర నుంచి మారిపోతుంది, అంత వయసు వచ్చింది తెలియదా అని అంటూ ఉంటారు. అదే ఇక పెద్దవాళ్ళు అనుకోండి, ఒక మాట బయటకు వచ్చిన తర్వాత మరలా మనం వెనక్కి తీసుకోలేము, లేదులే పొరపాటు అయిందిలే అన్నా కానీ ఒకసారి అంటే పొరపాటు, 2 సార్లు అంటే పొరపాటు, ఎప్పుడు అలానే మాట్లాడతావా అంటారు. అంతే కదా. కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెహబాము కూడా తన స్నేహితుల దగ్గర అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పనికి మాలిన ఆలోచన, లోకంలో చెప్తూ ఉంటారు కదా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. రెహబాము యొక్క జీవితాన్ని మార్చేసింది పాపం. ఆ ఐడియాని ఫాలో అయిపోయాడు. మొత్తం రాజ్యం అంతా కూడా పోగొట్టుకొని, మొత్తం 10 గోత్రాలని మెజారిటీ మొత్తం అంతా పోగొట్టుకొని 2 గోత్రాలు, ఒకటేమో తన యూదా గోత్రము, రెండోది ఒక చిన్న బెన్యామీను గోత్రము, ఇది మాత్రం మిగిలిందనమాట. ఇక అప్పటి నుంచి కూడా తన బ్రతికినంత కాలము కూడా యుద్ధాలు. వీళ్ళిద్దరే అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఎలా కొట్టుకుంటారో అలాగే ఈ 10 గోత్రాలకి 2 గోత్రాలకి యుద్ధాలు జరిగాయి అనమాట. ఆ యుద్ధాలతోనే ఆయన జీవితం అంతా కూడా ముగిసిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి తన పరిపాలన, పెద్ద రాజ్యాన్ని పరిపాలన చేయాల్సినటువంటి ఒక రాజు ఎందుకు అలాగ పతనం అయిపోయాడు అంటే తను తీసుకున్నటువంటి ఒక చెడ్డ ఆలోచన, సలహా. కాబట్టి మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, రెహబాముకు వాళ్ళు ఫ్రెండ్స్ అయితే అయ్యారు కానీ వాళ్ళ దగ్గర పంచుకోకుండా ఉండాల్సింది. ఆ విషయం పంచుకోబట్టి కదా వాళ్ళు సలహా ఇచ్చారు. ఈయనే అడిగాడు, కావాలనే అడిగాడు. ఈయన ఆ విషయం వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండాల్సింది, వృద్ధుల దగ్గర షేర్ చేసుకుని ఉండాల్సింది. అప్పుడు ఆయన జీవితము, ఆయన యొక్క రాజ్యము బాగుండేది. అయితే దేవుని చిత్తం అది, మనము పరిస్థితులను మార్చలేము. అయినప్పటికీ కూడా మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇతరులతో పంచుకునేటప్పుడు విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దీన్ని చూసి కొంతమంది భయపడిపోయి మనము మన విషయాలను ఎప్పటికీ కూడా ఇతరులతో పంచుకోకూడదేమో. బైబిల్లో మనం చూసేటువంటి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే కొన్ని చెడ్డ ఎగ్జాంపుల్స్ ఉన్నమాట వాస్తవమే. ఇందాక మనం గమనించినట్లుగా ఒక సంసోను పంచుకున్నప్పుడు ఆయనకి కీడు జరిగింది, లేదా యోబు స్నేహితులు వచ్చిన తర్వాత ఆయనకి బాధ ఎక్కువైంది. యోసేపు తన సొంత అన్నలతో పంచుకున్నప్పుడే ఆయన మీద చాలా అసూయ, ద్వేషం అనేటువంటిది నింపుకున్నారు. రెహబాము స్నేహితులతో పంచుకున్నప్పుడు కూడా చెడ్డ ఆలోచన ఇచ్చి ఆయన పాడు చేశారు. కాబట్టి ఇదంతా వింటుంటే ఇంకా ఎవరితో కూడా మనం మంచి చెడు మాట్లాడకూడదేమో అని అనుకుంటారు. లేదు, ప్రతిదానికి కూడా బ్యాలెన్స్డ్గా ఒక గీత అని అంటూ ఉంటాం కదా, ఆ గీత ఎంతవరకు ఉంటుందో అంతవరకు, ఆ పరిధి దాటకూడదు. లోకంలో మనం గమనించేటప్పుడు మంచి చెడు అనేటువంటిది 2 ఉంటుంది, లేదా భక్తి కలిగిన భక్తి లేని అనేటువంటి 2 స్వభావాలు ఉంటాయి. దాన్ని మనం గమనించాలి. దైవికమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ విషయం వేరే. ఆ దైవికమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాళ్ళు, లేదా అజ్ఞానము, మూర్ఖత్వము, మూడులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి వేరే. ఒక రకంగా మనం కనుక చూసినట్లయితే ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ మనం చూసినటువంటి అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క అజ్ఞానము, లేదా బుద్ధి లేనటువంటి తనము, వాళ్ళ మూర్ఖత్వం మనకు కనబడుతూ ఉంటుంది. దైవభక్తి కలిగినటువంటి విధానం మనకు కనబడదు. యోసేపు యొక్క అన్నలు కనుక మనం చూసినట్లయితే పూర్తిగా అసూయ, ద్వేషము, దైవికమైనటువంటి పరిస్థితి కాదు. ఒక దైవికమైనటువంటి స్వభావం అయితే అన్యుల్ని చూసైనా సరే మనము ఎవరైనా అభివృద్ధి చెందినప్పుడు దేవుని చిత్తం అది. దేవుడు వాళ్ళని దీవిస్తే మనం ఎవరు అడ్డుకోవటానికి? కాబట్టి దానిలో మనం కూడా సంతోషించాల్సినటువంటి వాళ్ళమే. దేవుడు ఎవరినైనా, ఇప్పుడు మన అన్నో తమ్ముడో లేకపోతే మన సహోదరులో ఎవరైనా అభివృద్ధి చెందారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? నేను ఒకరితో చెప్తూ ఉన్నాను, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మన బజార్లలో ముఖ్యంగా భారతదేశం నుంచి చదువుకోవటానికని బయటికి వెళ్ళిన పిల్లలు మరలా ఇండియా రావటం లేదు. ఎక్కువ మంది రావటానికి ఇష్టపడటం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి నచ్చటం లేదు. ఈ మనుషులు, వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటి పరిస్థితి అంటే, మనం కష్టపడి మనం సంపాదించుకొని మన బుద్ధ బలం తింటే కూడా, మనం ఏదో ఒక ఇల్లు కట్టుకుంటే, మనం ఏదో ఒక వస్తువు కొనుక్కుంటే భలే బాగుపడిపోతున్నారులే, ఎక్కడెక్కడ సంపాదించుకుంటున్నారో, ఎవరెవరు వేసుకుంటున్నారో, ఇంతలోనే అంత ఇల్లు కట్టారు, లేకపోతే ఇంతలోనే అంత సంపాదించారు, ఎక్కడి నుంచి వస్తుందో సొమ్ము అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు కదా. నేను చెప్పింది చాలా లైటు.
ఒకసారి ఒకరు అంటున్నారు, వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదిస్తే మాయదారు సొమ్ము వేసుకుంటున్నారు ఎక్కడి నుంచో అంటున్నారంట. వాళ్ళకి ఏదో పిల్లలకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వస్తే ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటుంటే ఆ పక్క వాళ్ళ నోరు కళ్ళు కూడా మంచి కాదంట. మాయదారు సొమ్ము వేసుకుంటున్నారు, వేసుకోండి నింపుకోండి అంటుందంట. ఆమె డబ్బులు ఏదో తెచ్చేసి వీళ్ళింట్లో పెట్టుకున్నట్టు. కాబట్టి మనం అనుకునేటట్లుగా అందరి మనస్సులు మనస్తత్వాలు మంచిగా ఉండవు, మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు మన అన్నదమ్ముల్లో ఉండొచ్చు, అక్క చెల్లెల్లో ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు. కాబట్టి మనుషులందరూ కూడా దైవికమైన స్వభావం కలిగిన వాళ్ళు కాదు. దేవుడు ఒకరిని దీవిస్తే వాళ్ళని దీవిస్తే మనమెవరు కాదని అంటానికి. నువ్వు ఏడిస్తే నీ ఆరోగ్యం పాడే తప్ప ఇప్పుడు మాయదారు సొమ్ము వేసుకోండి అని నువ్వు బాధపడి లోపలికి వెళ్ళి ఆ పూట టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, నీకు నీరసం వచ్చిద్ది. ఒకవేళ దాన్ని చూసి నువ్వు కుళ్ళి ఏడ్చావనుకో నీ ఆరోగ్యం పాడైద్ది. వాళ్ళు వేసుకునేది వేసుకుంటూనే ఉంటారు. దేవుడు ఇచ్చినంతకాలం వాళ్ళు తెచ్చి ఇల్లు నింపుకుంటూ ఉంటారు. ఇక బాధపడటం నీ వంతు, ఆరోగ్యం పాడు చేసుకోవటం నీ వంతు. కాబట్టి నువ్వెందుకు బాధపడటం? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నువ్వు కలిసి సంతోషించగలిగితే సంతోషించు. నేను పెద్ద టీవీ కొనుక్కున్నానని వాళ్ళు చెప్పారనుకో, నువ్వు కూడా వెళ్ళి సంతోషించగలిగితే, ఇంతకాలం పాపం లేకుండా ఉన్నారు, ఏదో పిల్లలు ఇప్పుడు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఏదో కొనుక్కుంటున్నారు ఒక వస్తువు, నువ్వు సంతోషించగలిగితే సంతోషించు. ఒకవేళ నువ్వు బాధపడ్డావు అనుకో, దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప వాళ్ళకు వచ్చేదని నువ్వేం అడ్డుకోలేవు. కాబట్టి మనుషులందరూ కూడా ఒకలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు. ముఖ్యంగా మన పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి స్వభావాన్ని చూస్తున్నారు అంటే, నేను మన దేశాన్ని నిందించడం లేదు, మన భారతదేశం పరిస్థితి నేను చెప్పకపోయినా మీకు బాగా తెలుసు. భారతీయుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో పీతల్ని పోలుస్తూ ఉంటారు. అవి పైకి ఎక్కవు, దేన్ని పైకి ఎక్కనివ్వు, ఒకదాన్ని ఒకటి కిందకి లాగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి మంచి స్వభావం మన వాళ్ళలో ఉంటుంది. వీళ్ళు పైకి ఎక్కరు, ఎవరిని పైకి ఎక్కనివ్వరు, అందరూ అలాగనే ఉండాలి. అందుకనే ఇప్పుడు భారతదేశంలో కనుక చూసినట్లయితే మెజారిటీ ఆస్తిపాస్తులన్నీ కూడా కొద్ది మంది చేతుల్లోనే ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు డెవలప్ అవ్వరంటే వాళ్ళు అవ్వరు, వాళ్ళు ఎవరిని అవ్వనివ్వరు. కాబట్టి అలాంటి మనస్తత్వాలు అనమాట. నేను గత వారంలో అంతకుముందు కూడా చెప్పుంటాను, ఒక ఆఫీసులో ఆయనకు అప్పు లేదు. ఆ తోటి ఉద్యోగస్తులందరికీ ఒకటే బాధ ఏంటంటే, మా అందరికీ అప్పులు ఉన్నాయి, మేము ఈఎంఐలు కడుతున్నాం, నువ్వు కూడా తీసుకోవచ్చుగా అంటారంట. నాకు వద్దు బాబు, నాకు అవసరం లేదు, నాకు ఉన్నదానిలోనే పిల్లల్ని చదివించుకొని ఉన్నదానిలోనే ఉంటున్నానని చెప్పేసి అంటే, తీసుకో అందరికీ లోన్ ఇస్తున్నారుగా, నువ్వు కూడా కట్టు, లేకపోతే తీసుకొని బ్యాంకులో వేసుకో అంటారంట. నేనెందుకు అప్పు తీసుకోవాలి, లోన్ మళ్ళీ నేనెందుకు ఆ బ్యాంకులో వేసాడికి వడ్డీ కట్టాలి, నాకు వద్దంటే వీళ్ళు ఎవరికి ప్రశాంతంగా ఉండదంట. నీవు ఒక్కడికే మన ఆఫీసులో అప్పు లేదు, నీవు ఒక్కడికే మన ఆఫీసులో అప్పు లేదని అంటూ ఉంటారంట. అంటే ఏంటి, నేను అప్పు చేసిన రోజున వాళ్ళ కళ్ళు చల్లగా ఉంటాయి సార్ అని అంటూ ఉంటాడు ఆయన. అంటే నిజంగానే అది మన చుట్టూ ఉండేటువంటి అన్నదమ్ములు, రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే మన ఆఫీస్ దగ్గర మనం పనిచేసే పరిసరాలు కావచ్చు, లేకపోతే మన చుట్టము కాదు, బంధువు కాదు, మన ఆఫీసు కాదు, మన ఇరుగు పొరుగు ఎవరో ఉంటారు, వాళ్ళు మన చుట్టాలు బంధువులు కాదు, అయినా వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇదంతా సహజం అన్నమాట. కాబట్టి మనము ఈ దైవికమైనటువంటి మనస్సు లేనటువంటి వ్యక్తులతో వీటిని కనుక పంచుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరితో పంచుకోవాలో వాళ్ళతోనే పంచుకోవాలి, ఎవరితో పంచుకోకూడదో వాళ్ళతో విషయాలను మనం పంచుకోకూడదు. అట్లని అందరూ చెడ్డ వ్యక్తులని కాదు. కొన్ని సందర్భాలలో మనము విషయాలను పంచుకోవటం అనేటువంటిది మనకు చాలా దీవెన తీసుకొని వస్తుంది. అయితే ఎవరితో అంటే దైవికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో. ఉదాహరణకు మనం చూసేటప్పుడు బైబిల్లో మోషేని గురించి మనం చదువుతూ ఉంటాం. అసలు దాదాపు మోషే అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరేమో. మోషే అంటే తెలియనటువంటి వాళ్ళు, బైబిల్ పరిచయమైనటువంటి వాళ్ళలో మోషే అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అయితే మోషేని గురించినటువంటి విషయాన్ని మనం చదివేటప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మోషే ఆయన క్రొత్తగా నాయకుడైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఆయన క్రొత్తగా నాయకుడైనప్పుడు నిర్గమకాండము మనం చదివేటప్పుడు ఆయన నాయకుడయ్యాడు. నాయకుడైన తర్వాత ప్రజలను నడిపించవలసినటువంటి పరిస్థితి. దాదాపుగా అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య మీకు తెలుసు. నిర్గమకాండం మనం చదివేటప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దాస్యంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సంఖ్యని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, నిర్గమకాండము 14వ అధ్యాయము మనం గమనించినప్పుడు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశము దాస్యంలో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసినప్పుడు వారందరూ కూడా ఈ 14వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే ఐగుప్తు దాస్యంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. దాదాపుగా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది జనాలు వారు అక్కడి నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
అయితే కొన్ని అంటే 6 లక్షలు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కాల్బలం యొక్క సంఖ్యని ఇస్తూ ఉంటాడు. అయితే మొత్తము సంఖ్యని కనుక మనం లెక్కించినట్లయితే అంటే 6 లక్షల మంది కాల్బలము, వాళ్ళతో పాటు ఆ పురుషులతో పాటు ఒకవేళ వృద్ధులు, పిల్లలు, ఈ పురుషుల సంఖ్య కనుక లెక్కేసినట్లయితే 6 లక్షలకు ఇంకొక 6 లక్షలు 12 లక్షలు. ఈ 12 లక్షల మంది పురుషులు ఉన్నారంటే ఇంకొక 12 లక్షల మంది స్త్రీలు. అయితే వాస్తవంగా అప్పట్లో స్త్రీల రేషియో చాలా ఎక్కువగా ఉండేది, డబల్గా కూడా ఉండేది. కాబట్టి ఈ 12 లక్షలకి ఇంకొక 24 లక్షలు మీరు కనుక తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 30 నుంచి 40 లక్షల మంది పైన జనాలు వాళ్ళు బయటికి వచ్చారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది జనాలు అంటే పొద్దున్న లేస్తే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, పక్కన వాళ్ళు ఏదైనా బాగుపడితే ఓర్చుకోలేని పరిస్థితి వాళ్ళలో కూడా ఉంటుందని అడగొద్దు. ఇజ్రాయేలీలైనా దేవుని బిడ్డలైనా వాళ్ళకి అసూయ ఉంటుంది. యోసేపు కుటుంబం ఏమి దేవుని బిడ్డలు కాదా? అన్నలందరికీ అసూయ ఉంది కదా. యోబు స్నేహితులు, లేకపోతే రెహబాము, వీళ్ళందరూ దేవుని బిడ్డలే కదా. ఆయన స్నేహితులు వీళ్ళందరూ ఇజ్రాయేలీలే కదా, యూదులే కదా, వాళ్ళందరికీ లేదా? కాబట్టి దేవుని బిడ్డల్లో కూడా అసూయ ఉంటుందా అంటే మీరు అట్లేమీ అడగొద్దు ప్రశ్న. ప్రార్థనకు వచ్చే వాళ్ళకు కూడా అసూయ ఉంటుందా అని అడిగాడు ఒకసారి ఒక ఆయన. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అసూయ ఉండదా, ద్వేషం ఉండదా, వాళ్ళు బూతులు తిట్టరా, వాళ్ళ నోటికి బూతులు రావా? మీకు వచ్చేవన్నీ వాళ్ళకే వస్తాయి. కాకపోతే ప్రార్థనకు వస్తారని ఆగుతారు ఆదివారం అంతే. సోమవారం నుంచి మొదలు పెడతారు. కావాలంటే చూడండి బ్రహ్మాండంగా తిడతారు. కొంతమంది అయితే ప్రార్థనకు వచ్చిన 2 గంటలే ఆగుతారు, బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. కొంతమంది అట్లా భ్రమపడుతూ ఉంటారు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కాబట్టి వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారేమో అని ఆ తెల్లబట్టలను చూసి. నేను అప్పుడప్పుడు చెప్తాను, పైన ఉన్న తెల్ల బట్టలను చూడొద్దు, లోపల ఉన్నదాన్ని చూడండి. లోపల మీకంటే ఎక్కువ మురికి ఉంటుంది, మీకంటే ఎక్కువ మాలిన్యం ఉంటుంది. ప్రార్థనకు వస్తారనే కానీ కొంతమంది ఆ నోటి మాటలు నిజంగా అన్యులు కూడా మాట్లాడరు, అటువంటి మాటలు మాట్లాడతారు. అన్యులకు కూడా ఉండదు, అంత అసూయ అంత ద్వేషం చూపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలని మనం అనుకుంటే కాదు, వాళ్ళకు కూడా అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే మీరు గమనించేటప్పుడు ఇజ్రాయేలీల్లో కూడా మోషే నాయకుడైన తర్వాత మోషే దగ్గరకు సమస్యలను తీసుకొని వస్తూ ఉంటారు. ఆ సమస్యలను తీసుకొని వచ్చేటప్పుడు ఎన్ని సమస్యలను తీసుకొని వస్తారు, 1, 2, 3 ఎన్ని సమస్యలను తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ సమస్యలను చూసేటప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? ఎంతమంది సమస్యలు? 1, 2 సమస్యలు కాదు. నిర్గమకాండము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నిర్గమకాండము 18వ అధ్యాయం మనం గమనించినప్పుడు, నిర్గమకాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 13వ వచనం నుంచి, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండరు. ప్రజలకు న్యాయం తీర్చాలి అని చెప్పేసి మోషే ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండరు. మీరు ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉంటారా? ఎస్ఐ గారు సాయంత్రం వస్తాడు, సాయంత్రం రండి, సిఐ గారు సాయంత్రం వస్తాడు, సాయంత్రం రండి అని అందరిని అక్కడ కూర్చోబెడుతూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి మీరు వెళ్ళండి, ఎలా ఉంటుందంటే కొత్త సినిమా వచ్చినప్పుడే కిటకిటలాడిద్ది. పోలీస్ స్టేషన్లు ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? సమస్యలు ఉన్నాయా లేవా? జనాలకి చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కోర్టులు చూడండి, ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి కోర్టు కూడా నిజంగా కడుతూ ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి కోర్టులు పోలీస్ స్టేషన్లు సరిపోవట్లేదంటే సరిపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? సమస్యలు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా? చాలా ఎక్కువ అవుతున్నాయి. నిజంగా ఒకప్పుడు కంటే కూడా మనుషుల్లో ఇంత చదువుకుంటున్నారు కదా, ఒకరినొకరు అర్థం చేసుకుంటారంటే ఏం అర్థం చేసుకునేది లేదు. ఒకప్పుడు కంటే కూడా పోట్లాట్లు ఎక్కువ అవుతున్నాయి, తగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి, చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కోపాలు వస్తున్నాయి, చిన్నదానికి పెద్దదానికి కొట్టుకోటాలు జరుగుతున్నాయి, చంపుకోటాలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, చాలా సమస్యలు. మీరు దేవుని ప్రజలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇది లోకం కదా అని అనుకుంటారు. మోషే దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇజ్రాయేలు దేవుని బిడ్డలేగా, అబ్రహాం సంతానమేగా, అన్యులేం కాదుగా. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? న్యాయం తీర్చే దగ్గర ఈగలు తోలుకుంటే ఏమి లేరు వాళ్ళు. మోషే వెళ్ళి కూర్చుంటే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళొకసారి మనం గమనించేటప్పుడు 18వ అధ్యాయం 13వ వచనంలో, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి.
ఉదయం నుంచి సాయంకాలం వరకు మోషే ప్రజల దగ్గర న్యాయం తీరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మోషే ఒక రకంగా ఆ స్థానానికి క్రొత్త వ్యక్తే. మోషే ఆ స్థానానికి క్రొత్త వ్యక్తే. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఈ రకంగా కొన్ని లక్షల మందిని నడిపించినటువంటి పరిస్థితి లేదు. ఒక నాయకుడిగా ఇప్పుడు ఆయన డెవలప్ అయ్యాడు. దేవుడు పిలిచాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఒక 10 తెగుళ్ళు వచ్చినాయి. తర్వాత వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని రావటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ బయటకు తీసుకొని వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు సమస్యలు స్టార్ట్ అయినాయి. మీరు ఆ తర్వాత బైబిల్లో కనుక గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో మోషే ఎంత వెక్స్ అయిపోతూ ఉంటాడంటే, అసలు వీళ్ళందరినీ నేనే కన్నానా ఏంటి నాకు అప్పచెప్పావు అన్నట్టుగా దేవుడితో మాట్లాడతాడు. ఇప్పుడు మీ బజార్లో ఉన్న చిన్నపిల్లలు, చంటి పిల్లలు అందరినీ తల్లులు మీకు వదిలేసి సాయంత్రం దాకా చూసుకోండి అని వెళ్ళారనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ రోజు మీకు? చిన్నపిల్లలంటే చాలా జాలీగా గడిచిద్దని అనుకోవద్దు. ఇక మీరు కనుక మీ బజారు పిల్లలందరినీ కూడా పట్టుకొని సాయంత్రం దాకా కూర్చుంటే తెల్లారికి అనిపిస్తూ ఉంటుంది, అమ్మో. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, పిల్లల ఒకళ్ళిద్దరు ఉంటేనే సంతోషం కానీ అండి, 10 మంది పిల్లలు ఉంటే నరకం చూపిస్తారు అంటున్నాడు ఒక ఆయన. అంటే ఆగరు, వాళ్ళని పట్టుకోలేము మనము అని చెప్పేసి అంటున్నాడు. పిల్లలంటే ఏదో ఒకళ్ళుంటే ఇద్దరుంటే సంతోషంగా సరదాగా ఉంటుంది, కానీ 10 మంది పిల్లలు చేరారు అంటే మాత్రం ఇంకా మనం వాళ్ళని ఆపాలంటే ఆపలేం. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మోషే కూడా ఇన్ని లక్షల మందిని నడిపించేటువంటి సందర్భంలో నిజంగా ఆయన బాధలు దేవుడికే తెలుసు. ఏంటి వీళ్ళందరినీ నేనే కన్నానా అని అడుగుతాడు ఒకసారి. ఆ మాట నేను చదివేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత బాధపడితే మోషే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల్లోనే సాత్వికుడు. అంత సాత్వికం కలిగిన ఆయనే ఆ మాట అన్నాడంటే, నేనైతే డే 1 నేను అనేసేవాడిని, ఏంటయ్యా 40 లక్షల మందిని అప్పచెప్పావు, ఏమనుకుంటున్నావు నన్ను గురించి నువ్వు అని చెప్పేసి ఒకటో రోజే అడిగేవాళ్ళం మనం అయితే సాయంత్రానికి. ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన ఓపిక పట్టుకొని అడిగాడు. ఇక్కడ మోషే ఆయన నాయకుడిగా వచ్చినటువంటి సందర్భంలో సమస్యలు వస్తూ ఉంటే ఆయన కూడా ఓపికతో, అక్కడ మీరు కనుక గమనించినట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు, ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు వినాలంటే చాలా ఓపిక ఉండాలి. మాట్లాడటం చాలా తేలిక. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడమని అప్పచెప్తే అనర్గళంగా మాట్లాడవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వినమని కనుక కూర్చోబెడితే ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మేము ప్రసంగికులు మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఏముంది, ప్రసంగం చేస్తూ ఉంటాము, విని కూర్చునే వాళ్ళకు ఉండాలి ఓపిక. ఎందుకంటే ఎలాంటి ప్రసంగమైనా వినాలి పాపం. వాళ్ళు బాగున్న ప్రసంగం అంటే ఖచ్చితంగా వింటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బాగలేని ప్రసంగం అని లేచి వెళ్ళిపోవటానికి లేదు. అది బాగోపోయినా కూర్చోవలసిందే. అలా నిద్రపోవటానికి లేదు. వాకింగ్ చెప్తుంటే నిద్రపోతున్నారు అంటారు, పక్క వాళ్ళు మధ్యలో లేపుతారు. ప్రసంగం బాగోక పడుకున్నాలి అంటానికి కూడా లేదు. కాబట్టి ఎలాంటి వాక్యం చెప్పినా ఎలాంటి ప్రసంగమైనా వినాలంటే నిజంగా వాళ్ళ ఓపికను మనం అప్రిషియేట్ చేయాలి. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎంత ఓపిక ఉండాలి. ఇక్కడ మోషేని కనుక చూసినట్లయితే అదేదో ఆదివారం కాదు, మనం ఆదివారమే, అది కూడా 2 గంటలే కూర్చొని వింటాం అంతే కదా. అంతకుమించి మనం పెద్దగా ఏం వాక్యం వినం కదా. సోమవారం నుంచి శనివారం కూడా మనం వాక్యం వింటాము. రోజు అరగంట నేను వాక్యం వింటాననే వాళ్ళు చేయొద్దండి. ఇక రోజుకి 2 గంటలు 3 గంటలు నేను అడగను, పెద్ద శోధన అయిపోతుంది. అది ఏంటి ఆదివారం మనకి శోధన అని అనుకుంటారు. ఒక అరగంట కూడా వినే పరిస్థితి లేదు. పోనీ నేను అడగనులే కానీ ఈ ప్రశ్న, రోజుకి అరగంట టీవీ చూసేవాళ్ళు చెయ్యొత్తండి ఎన్ని చేతులు లేస్తాయి? నేను అడగను ఆ ప్రశ్న. కానీ రోజుకి అరగంట టీవీ చూసేవాళ్ళు చెయ్యొత్తండి అని కనుక అన్నాను అనుకోండి, దాదాపుగా చేతులు లేస్తాయి. ఏదో 1-2 చెయ్యిలు లేవేమో, అసలు మా ఇంట్లో టీవీ కూడా లేదు అనేవాళ్ళు ఉంటారేమో, కానీ మిగిలిన చేతులన్నీ కూడా లేస్తూ ఉంటాయి. సరే, టీవీ చూడకపోయినా కానీ కనీసం యూట్యూబ్లలో వీటిలోనో చూసేవాళ్ళు, ఫోన్లలో చూసేవాళ్ళు చేయొద్దంటే ఇక అందరి చేతులు లేస్తూ ఉంటాయి అంతే కదా. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము దేవుని వాక్యము అనేటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి మనం చాలా తక్కువగా వినటానికి చాలా ఓపిక కావాలి. మోషే జీవితాన్ని కనుక చూసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ కోర్టులకు వెళ్ళినప్పుడు జడ్జి గారు కూర్చొని అటువైపు చెప్పే ఆయన ఇటువైపు చెప్పే ఆయన, మధ్యలో ఒక నిద్ర వేయటానికి లేదు. మీరు జడ్జిని కనుక చూశారనుకోండి, ప్రసంగం అప్పుడప్పుడు మధ్యలో మనం పడుకుంటారు, కానీ కింద వినేవాళ్ళు. జడ్జి గారు పడుకోవటానికి లేదు, జడ్జి గారు కునికేయటానికి లేదు. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు అదే ఉద్యోగం. నిజంగా చాలా కష్టమైన ఉద్యోగం. జనాలు చెప్పేదంతా వినాలి అంటే ఒక్కోసారి మనం మధ్యలో ఆపుతావు నీ సోది ఆపు, ఏంటి ఎంతసేపు నువ్వు చెప్పేది, నాకు అర్థమైంది నువ్వు చెప్పేది అంటాం. ఒక్కోసారి మనం ఎదుటి వాళ్ళని చెప్పలేము, ఎందుకంటే మనకు విసుగొచ్చేస్తుంది వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే.
ఇప్పుడు జడ్జి పరిస్థితి చూడండి, ఏ కేసు తెచ్చినా కానీ అక్కడ ఆయన వింటూనే ఉండాలి. అటు ఆయన మాట్లాడతాడు, ఇటు ఆయన మాట్లాడతాడు, అదంతా కూడా ఆయన వింటూనే ఉండాలి. ఇప్పుడు మోషే పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వింటూ ఉన్నాడు. సరే, ఆయనకు ఓపిక ఎక్కువ, చక్కగా వింటూ ఉన్నాడు. కానీ అందులో ఏంటంటే ఒకటి ఆయన నలిగిపోతున్నాడు, రెండోది ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో కూడా కేసులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి మనకి ఏంటంటే న్యాయశాఖ అనేటువంటిది ఇంకా చాలా పెరగాల్సినటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇక మన దేశంలో సివిల్ కేసులు అంటే ఇక మాట్లాడే పని లేదు. సివిల్ కేసు అంటే ఇక 15 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడప్పుడే తేలదు అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి మన కేసులు జాప్యం అవ్వడానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే మనకి న్యాయశాఖలో తగినంత మంది అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది లేరు. కాబట్టి మనకి ఇంకా కోర్టులు పెంచాలి, ఇంకా జడ్జిలను పెంచాలి. ఇలాంటి బిల్డింగ్లు, మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్లు ఎన్ని కట్టినా మనకి చాలు. ఎందుకంటే జనాలకు అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, ప్రతిదానికి సమస్య. కాబట్టి అవి ఇంకా చాలా ఎక్కువ ఉండాలి. మోషే ఒక్కడే న్యాయం తీరుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బైబిల్ చదివేటువంటి మనకు తెలుసు. తర్వాత మనం గమనించినప్పుడు 18వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే యొక్క మామ అక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన అల్లుడు పరిస్థితిని ఆయన చూశాడు. ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసిందంతా అతని మామ చూచి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అల్లుడు వచ్చినటువంటి జనాలందరికీ తీర్పు తీరుస్తూ ఉంటే వాళ్ళ మామ చూశాడు. మామ చూసి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పనేమిటి అని అడిగాడు. విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవటం మంచిది కాదు, మా మామగారితో షేర్ చేసుకుంటే ఏమైద్దో అని మోషే షేర్ చేసుకోకుండా ఏమి లేదులే అండి, దేవుడు ఏదో నాకు అప్పగించాడు, అది చేస్తున్నానులే, మీరు ఎందుకు వచ్చారు కదా, భోజనం చేశారా, ఏమా భోజనం వండావా, పెట్టావా మీ నాన్నకి భోజనం, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, ఇది మాకు మామూలు వెళ్ళి అనలేదు ఆయన. అంటే విషయాలు పంచుకోవద్దు. ఒకసారి ఒకరు అన్నారు మీరు విషయాలు పంచుకోవద్దు అన్నారు, ఎవరికి ఏం చెప్పట్లేదు అంటున్నాడు. ఎవరికి ఏం చెప్పట్లేదంటే మంచి వాళ్ళకి కూడా చెప్పట్లేదా? అలాగైతే నీలో బాధ ఎక్కువ అవుతుంది. నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటే చెడు స్వభావం ఉన్న వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పాము. కొంతమంది సగం సగమే వింటారు, ప్రసంగాలు కూడా సగం సగమే వింటారు. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న ఎపిసోడ్లని విన్నారనుకోండి, ఎవరికి చెప్పొద్దు అన్నంతవరకే అర్థమవుతుంది. ఇక ఈ వారం నుంచి కనుక వినటం మొదలు పెట్టారనుకోండి, ఎవరికి చెప్పాలో కూడా అర్థమవుతుంది. కానీ జనాలు అలా కాదు, ఏదో ఒక ప్రసంగం చూస్తారు, మీరు ఎవరికి చెప్పొద్దు అన్నారు, ఇక అప్పటి నుంచి నేను ఎవరికి చెప్పట్లేదు అంటున్నాడు. ఎవరికి చెప్పొద్దన్న ప్రసంగమే చూశారు, ఎలాంటి వాళ్ళకి చెప్పాలన్న ప్రసంగాలు కూడా మరి అవి చూడలేదా అంటే అది ఇంకా నేను చూడలేదండి అంటున్నాడు. ఇక్కడ మోషే మామ కూడా మీరు కనుక చూసినట్లయితే ఆయన తన అల్లుడిని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. 14వ వచనం, మోషే ప్రజలకు చేసింది అంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పనేమిటి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు మాత్రం కూర్చున్నావు, వాళ్ళందరూ నీ కొరకు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ నీ కొరకు నిలిచి ఉండనేలా, నువ్వు మాత్రం కూర్చొని ఉంటే వాళ్ళందరూ నీ ఒక్కడ కొరకు వెయిట్ చేస్తున్నారు. సమస్య ఏంటి, వాళ్ళకేదో న్యాయం తీర్చాలి. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు ఒక్కడివే ఉంటే నువ్వు నలిగిపోతావు, వాళ్ళు నలిగిపోతారు. నీ కేసు అసలు వాళ్ళ కేసు నీ దగ్గరికి రావాలంటే ఎంతకాలం పడుతుంది? వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ సాయంత్రం దాకా నీ దగ్గర ఉంటున్నారు. అన్ని కేసులు పెద్ద కేసులు కాదు కదా, కాబట్టి అందులో చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద సమస్యలు ఉంటాయి. ఆయన అన్నిటిని బాగా గమనిస్తున్నాడు. బాగా గమనించటం మాత్రమే కాదు, 15వ వచనంలో మోషే దేవుని తీర్పు తెలుసుకుంటూ ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, ఏం చేస్తున్నావయ్యా అని చెప్పేసి వాళ్ళు అల్లుడిని అడుగుతుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఒక్కడే కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి నీ దగ్గర దించుంటున్నారు అంటే మోషే కూడా చెప్తూ ఉన్నాడు అనమాట, దేవుని తీర్పు తెలుసుకుంటూ ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తారు, దేవుని తీర్పు ఏమిటి అనేటువంటిది నేను వాళ్ళకి తెలియజేస్తాను అని చెప్పేసి అన్నాడు. తెలియజేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ మీరు గమనించినప్పుడు ఆ సమస్యను ఆయన చాలా, అంటే మామ అంటే అప్పటికే మోషే కంటే కూడా చాలా ఎక్కువ వయసు ఉంటుంది. ఎందుకంటే తన కూతుర్ని మోషే వివాహం చేసుకున్నాడు. వయసు పెద్ద వయసు, అనుభవం ఉంటుంది, చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి ఆయన వయస్సు, ఆయన అనుభవము, ఆ తర్వాత ఆయన మాటలన్నీ కూడా గమనించినప్పుడు చాలా దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మాటలు అవి. ఆయన యాజకుడని కూడా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దైవికమైనటువంటి మాటలను మనం గమనించేటప్పుడు 16వ వచనం, వారికి వాద్యము ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయం న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఒకే మాట ఏమనొస్తాడు చూడండి,
నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. అదేంటి, జనాలకి న్యాయం తీరుస్తుంటే మా మామగారు ఇలా అంటాడు, ఆయనకి తెలియదులే, అర్థం కాదులే, మామగారు ఇవన్నీ మీకు అర్థం కాదులే, ఇవన్నీ దైవికమైన విషయాలు. అది కొంతమంది అంటూ ఉంటారు, ఇది థియాలజీలు అండి మీకు అర్థం కాదని. ఎందుకు అర్థం కాదు? నీకు అర్థమైనప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? కాబట్టి ఏ విషయమైనా సరే చెప్తే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాదేమో నువ్వు చెప్పు. ఒకసారి మనుషులు ఇలాగనే అంటూ ఉంటారు. మనము కొంతమందిని ఏం చేస్తూ ఉంటామంటే చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తూ ఉంటాం, వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి అర్థం కాదులే అని అనుకుంటూ ఉంటాం. మోషే కూడా మీరు చూడండి, మోషే మహానాయకుడు. మీరు అప్పుడప్పుడు కనుక గమనించినట్లయితే మోషే స్థానంలో మీరు కనుక నేను కనుక ఉంటే, ఎవరైనా మన మామ వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటే మనం ఏమంటాం? అవన్నీ మీకు అర్థమయ్యే విషయాలు కాదులే అండి, అవి మీకు తెలియదు, అందులో మీరు జోక్యం చేసుకోవద్దు, దయచేసి మీరేం అనుకోవద్దు, అవన్నీ మీకు తెలియదులే, అర్థమయ్యే విషయాలు కాదులే, దేవుడికి నాకు ఉండేటువంటి రిలేషన్ అదంతా కూడా, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను, అందుకే నా దగ్గరికే వస్తారు. ఒక ఆహం ఉంటుంది కదా, నేను మాత్రమే చేయగలుగుతాను, ఇజ్రాయేలీల్లో ఈ ప్రజల్లో నన్నొక్కడే దేవుడు ఎంచుకున్నాడు, ఇంకెవడు చేయలేడు ఆ పని, మీలాంటి వాళ్ళకి అర్థం కాదు అదంతా చెప్పినా కానీ, అందుకనే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారని ఆహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈరోజు మీరు లోకంలో కూడా చూసినప్పుడు ఈ మానవ అహం అనేటువంటి హ్యూమన్ ఈగో అనేటువంటి చాలా పెద్ద సమస్య. నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను అని అనుకుంటూ ఉంటారు. మోషే పరిస్థితి కూడా ఇప్పుడు దాకా ఎలా ఉందంటే, నేనే న్యాయం తీర్చేది అన్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చేస్తున్నటువంటి ఆ పనిని ఒక్క ఐడియా ఇచ్చి అట్లా మార్చేస్తూ ఉంటాడు తన మామ ఇత్రో. నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు అనేసాడు ఒకే ఒక మాటలో. అయితే అక్కడ మోషే యొక్క ఆ తగ్గింపును కూడా మనం మెచ్చుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మీరు చెప్పేది కరెక్ట్ కాదు అన్నారనుకోండి, వెంటనే మీ మనోభావాలు ఏమవుతాయి? హట్ అవుతారా అవరా? మనం మాట్లాడుతుంటే మోషే అంత నాయకుడిని పట్టుకొని కరెక్ట్ కాదు అంటే అసలు ఎట్లుంటుంది? మనం చదువుకున్న చిన్న చదువుకే, మనకు ఉన్నటువంటి చిన్న బుర్రకే కరెక్ట్ కాదు అనగానే వెంటనే మనం హట్ అయిపోతాం. హట్ అయిపోయి నేను చెప్పేది కరెక్ట్ కాదు, అసలు ఏం తెలుసు నీకని మొదలు పెడతాం. మోషేని అంత మాట అంటే కూడా ఆ తర్వాత అతని రియాక్షన్ చూడండి. 18వ వచనము, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిత్యముగా నలిగిపోదురు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు వాళ్ళ మామ. నువ్వు చేసేటువంటి పని మంచిది కాదు, నువ్వు నలిగిపోతావు, నీతో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా నిత్యముగా నలిగిపోదురు. డ్యామ్ షూర్, ఖచ్చితంగా నలిగిపోతారు. నువ్వు నలిగిపోతావు, ఈ ప్రజలు కూడా నలిగిపోతారు. ఈ పని నీకు మిక్కిలి భారమో అది నువ్వు ఒక్కడవే చేయజాలవు. ఆ పని నువ్వు ఒక్కడవే చేయజాలవు. మనుషులు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప పనిని ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ పనిని బట్టి మనం గొప్పవాళ్ళం అవుతాం. ఆ పని పక్కోడికి కూడా ఇస్తే ఎలాగా వాడు గొప్పోడు అవుతాడు కదా. ఇందాడే నేను చెప్పాను, అసలు మన ఉద్దేశమే భారతదేశంలో ఇంకెవడు గొప్పోడు అవ్వకూడదు. ఎవడైనా గొప్పోడు అవ్వాలంటే మనం మాత్రమే గొప్పోళ్ళు అవ్వాలి, ఇంకా మనం తప్ప ఇంకెవరు గొప్పోళ్ళు అవ్వకూడదు. అందుకనే మీరు ఆఫీసులలో కూడా చూడండి, పని ఎంత ఉన్నా కానీ అది ఇంకెవరికి చేయగలిగిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళే చేస్తారు. ఎందుకు? ఆ ఫైలు వాళ్ళ దగ్గరికే రావాలి, వాళ్ళ దగ్గరే జనాలందరూ వచ్చి నించోవాలి. వాళ్ళు నించోని నలిగిపోయినా పర్లేదు, ఆ గొప్పతనం మాత్రం తగ్గకూడదు. మనుషుల్లో ఇలాంటి మనస్తత్వం కూడా ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. అలాంటి మనస్తత్వం కూడా ఉంటుంది, అలానే ఉంటుంది అసలు మనుషులు. ఎందుకంటే మనుషులు ఏంటంటే వాళ్ళ పనిని బట్టి, అధికారాన్ని బట్టి గొప్పతనాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మనుషులందరూ మా దగ్గరికే వచ్చి నిలబడాలని కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా చూడండి, ఇప్పుడు ప్రజలకు ఎన్నో పథకాలు లేకపోతే ఏవేవో ఇస్తూ ఉన్నారు కదా, వాటిని సులభతరం చేయకూడదా? చాలా సులభతరం. మేము తమిళనాడులో ఉన్నప్పుడు, ఇప్పుడు చనిపోయారు, విజయకాంత్ అని చెప్పేసి ఒక హీరో ఉండేవాడు. ఆయన పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఆయన ప్రకటించాడు అనమాట, రేషన్కి మీరు అందరు రావాల్సిన పని లేదు, రేషన్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు ఇప్పించేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు జనాలకి ఏం కావాలి? రేషన్ తెచ్చుకుంటున్నారు. అందరూ వచ్చి అక్కడ ఎందుకు క్యూలో నించోవాలి? ఒకరోజు 2 రోజులు రేషన్ల దగ్గర ఒకప్పుడు పడిగాపులు పడేవాళ్ళు చూసారు మీరు? ఎట్లా పడిగాపులు పడేవాళ్ళు? తెచ్చేసి ఏ బజార్కి ఆ బజార్ ఇప్పించకూడదా? అప్పుడు ఆ ఐడియా విన్నప్పుడు ఏంట్రా బాబు ఈయన ఎలాగ తెప్పిస్తాడు అంటున్నాడు, సాధ్యమైద్దా భారతదేశంలో అని చెప్పేసి అనుకున్నారు అప్పట్లో. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయితే సాధ్యం చేసి చూపించారు. ఇక మనం రాజకీయాల దగ్గరికి వెళ్ళటం లేదు కానీ, అంటే ఒక్కలే పని నలిగిపోతుంది అయినా కానీ రేషన్ డీలర్ అందరూ నా దగ్గరికే రావాలని కోరుకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు నలిగిపోతావు అంటే, నేను నలిగితే నలుగుతానండి, నలగటానికి నేను ఇష్టపడుతున్నాను, అందరు నా దగ్గరకు వచ్చి నించోండి, నేనే ఇస్తానని అంటాడు. అంతేగాని నేను నలిగిపోతున్నాను, నాతో పాటు 10 మందిని పెట్టేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి, 1 రోజు 2 రోజుల్లో తేలిపోతుంది పని అంటే ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి నా ముందే క్యూలో నించోవాలి.
అలా నించుంటే నాకు కూడా గొప్ప ఘనత అందరికీ నేనే ఇస్తున్నాను. మనకి పెద్దలు సామెత చెబుతారు, ఒక నా కోడి గనక కుయ్యకపోతే మీరంతా లేస్తారా ఊర్లో అనేదంట. అని చివరికి ఊరి మీద అలిగి కోడిని సంకలో పెట్టుకొని వెళ్ళిపోయిందంట. రేపు నుంచి ఎట్లా లేస్తారో లేవడని, నేను నా కోడిని పట్టుకెళ్ళిపోతున్నానని. రేపు నుంచి లేవరా ఇంకాళ్ళు? ఏమో కోడి కూస్తేనే లేస్తున్నారా? ఏమో అనుకునే పొరపాటు అది. ఆమె కోడి ఊరిలో ఉండి రోజు కూస్తుంటే జనాలు లేస్తున్నారేమో, రేపు నుంచి లేవండి ఎట్లా లేస్తారని కోడిని సంకన పెట్టుకొని వెళ్ళిపోతే ఇంకెవరు లేవరా? జనాలు ఏమనుకుంటారంటే నా వల్లే జరుగుతుంది ఇదంతా, నేను రేషన్ ఇవ్వకపోతే మీరు అందరూ ఎట్లా తింటారో తినండి రేపటి నుంచి అంటే. ఆ పని ఎట్లయినా జరుగుతుంది, కానీ నలిగిపోయేది నువ్వే. జనాలకు అర్థం కానటువంటి విషయం ఏమిటి అంటే అలా నలిగిపోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ పనిని సులభతరం చేయటం అనేటువంటిది ఆలోచన చేయలేదు. ఇందులో ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే అంత దైవజ్ఞానం కలిగినటువంటి మోషే కూడా ఎందుకు దాన్ని గ్రహించలేకపోయాడు? తన మామ ఇత్రో వచ్చి చెప్పేదాకా తనకే తోచలేదు అసలు ఆ విషయం. ఇంతకాలం నుంచి నేను నలిగిపోతున్నాను, దీన్ని ఏదైనా సులభతరం చేస్తే బాగుంటుందేమో, నేనే కాదు ముందు ప్రజలు నలిగిపోతున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఏదైనా చేయగలమేమో అనే దిశగా ఆయన ఆలోచన చేయలేకపోయాడు. దీన్ని అంగీకరించాల్సిందే. మోషే దాన్ని అంగీకరించాడు. వాళ్ళ మామ వచ్చి దాన్ని చెప్తూ, నువ్వును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు, ఈ పని నీకు మికిలి భారమో, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు, నువ్వు ఒక్కడవే చేయలేవు ఆ పని, కాబట్టి నా మాట విను. ఏం చెప్తున్నాడంటే నీకు ఒక ఆలోచన చెప్పేదను, నా మాట వినో, నీకు ఒక ఆలోచన చెప్తాను. దేవుడు నీకు తోడై ఉండునో, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలు ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యాలను వారికి తెలపవలెను. నీకు చాలా 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 ఇంపార్టెంట్ పని ఉంది. ఏమిటా పని? పొద్దున్న లేస్తే పంచాయతీలు తీర్చడం అని పని. ఒక లీడర్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా న్యాయం తీరుస్తానని కూర్చుంటున్నావు. ఒకసారి సమస్యలు ఎట్లుంటాయో తెలుసా? మీకు కొన్ని సమస్యలు పరిచయం చేస్తానంటే మీకు కూడా తెలిసినయే. మీరు ఎల్కేజీ టీచర్ అనుకోండి, పిల్లలు మీ దగ్గరకు వస్తారు, ఇద్దరు పిల్లలు, మిస్ నా పెన్సిల్ తీసుకుంది మిస్ అంటారు. ఎందుకు తీసుకున్నావు పెన్సిల్? తీసుకొని బ్యాగులో పెట్టింది మిస్ అంటారు. వెళ్ళి తీసుకొని రా పెన్సిల్ అంటారు. లేకపోతే పెన్సిల్ చెక్కుతానని చెప్పేసి తీసుకొని దాన్ని ఇరక్కొట్టింది అనుకోండి, దాన్ని పట్టుకొని వస్తారు, మిస్ నా పెన్సిల్ చెక్కుతానని తీసుకొని ఇరక్కొట్టింది మిస్ అని. నిజంగా వాళ్ళ కంప్లైంట్లు చూస్తూ ఉంటే ఆ టీచర్ ఓపిక మెచ్చుకోవాలి. వాళ్ళ కంప్లైంట్లు నిజంగా అన్ని సమస్యలు పెద్ద సమస్యలు ఉండవు. చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళ బుద్ధిని బట్టి చిన్నది కూడా సమస్యగానే ఉంటుంది. ఒకసారి మీరు కోర్టుకు వెళ్తే కూడా అన్నీ పెద్ద పెద్ద సమస్యలు కాదు, చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు దేవుని నాయకుడు అయినటువంటి నువ్వు దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకొని రావాల్సిన నువ్వు పొద్దున లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ పంచాయతీలు తీర్చడానికి కూర్చుంటే దేవుని మాటలను ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవాడెవడు? కాబట్టి వాళ్ళ మామ ఏం చెప్తున్నాడంటే మీరు మరొకసారి మీరు గమనించండి, 19వ వచనం, కాబట్టి నా మాట వినో, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడై ఉండునో, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యాలను దేవుని యొద్దకు తేవాలి. నువ్వు వారి వాద్యాలను తీసుకొని వెళ్ళాలి. నువ్వు వారికి ఆయన కట్టడలు ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసినటువంటి త్రోవను వారికి తెలియజేసిన కార్యాలను వారికి తెలపాలి. వారు చేయాల్సినటువంటి కార్యాలు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క కట్టడలు నేర్పు, ఆయన ధర్మశాస్త్ర విధులను వాళ్ళకు బోధించు, వాళ్ళు నడవాల్సినటువంటి త్రోవ వారు చేయాల్సినటువంటి కార్యాలు వాళ్ళకి తెలుపు. ఆ దేవుని మాటలు తెలియజేయటం నీ పని. మరియు నీవు ప్రజలందరిలో, మరి ఈ పంచాయతీలు ఎవరు తీరుస్తారు, న్యాయం ఎవరు తీరుస్తారంటే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగా, 100 మందికి ఒకరిగా, 50 మందికి ఒకరిగా, 10 మందికి ఒకరిగానో వాని మీద న్యాయాధిపతులను నియమించాలి. నువ్వేం చేస్తావంటే, నువ్వేమో దేవుని మాటలు ఉన్నాయి కదా, ఆయన ధర్మశాస్త్ర విధులు వాటిని నువ్వు ప్రజలకు నేర్పిస్తూ ఉంటే మరి ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే, నువ్వు ప్రజల్లో ఆ సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, నేనేమి ఎవడో ఒకరిని పెట్టమని అనటం లేదు, ప్రజల్లో సామర్థ్యము, దైవ భక్తి, సత్యాసక్తి, లంచగొండులుగా అన్నటువంటి మనుషులను ఏర్పాటు చేసుకో. 1000 మందికి ఒకళ్ళుగా ఏర్పాటు చేసుకో, 100 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు. అంటే ఇప్పుడు 10 మంది మీద ఒక లీడర్ని పెట్టు, ఈ 10 మందిలో సమస్య వస్తే అక్కడికి వెళ్తారు. ఇలాంటి ఒక 5 పదులు కలిపితే వాళ్ళ మీద 50 మంది మీద ఒకరిని పెట్టు,
ఒకవేళ ఈ సమస్య ఇక్కడ తీరలేదనుకోండి ఈ 10 మంది పైన, అప్పుడు ఆ 50 మంది పైన ఉన్న లీడర్ దగ్గర తెస్తారు. 250 కలిపి 100 మంది ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక లీడర్ పెట్టు. ఒకవేళ 50 మంది మీద ఉన్నటువంటి ఆయన బాగా చెప్పలేదనుకోండి 100 మంది ఆయన దగ్గరికి, ఇలాంటి 10 100 కలిపి 1000 మంది మీద ఒకరిని పెట్టు. అక్కడ కూడా ఒకవేళ కాకపోతే నీ దగ్గరకు వచ్చింది కేసు. సేమ్ ఇవాళ జ్యుడిషియల్ సిస్టమ్ కనుక చూసినట్లయితే మీకు కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కేసులు సుప్రీంకోర్టుకే రావాలనుకోండి. భారతదేశంలో సుప్రీంకోర్టు అనే ఒక కోర్టు తప్ప ఇంకే కోర్టు లేదనుకోండి, ఎట్లుంటుందో ఊహించుకోండి అసలు. కాబట్టి ఈ సిస్టమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చిందే. నిజంగా దీనికి ఆశ్చర్యం వేస్తుంది. మోషే మామ వచ్చి ఇత్రో వచ్చి చెప్పేదాకా మహానాయకుడైనటువంటి మోషేకి ఇది తోచలేదు. ఒకసారి మనం కూడా, నేను చాలా జ్ఞానం కలిగిన వాళ్ళమని మనం అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనకు తోచని విషయాలు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాలి. కాబట్టి మోషే మామ వచ్చి ఆయనతో ఈ విషయాలను పంచుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయేలీలో ఆ సిస్టమే మారిపోయింది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, నువ్వు చేయుచున్న ఈ పని ఏంటి అని ఆ మామ అడిగినప్పుడు, మామగారు నేను ఏదో పని చేస్తున్నాను కానీ మీరు భోజనం చేసి పడుకొని 4 రోజులు ఉండి బయలుదేరి వెళ్ళండి అని ఏం చెప్పలేదనుకోండి, ఏం చేయగలిగేవాడు ఆయన? అది పంచుకోబట్టి ఆయన మాట్లాడాడు, కానీ నేను దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదంటే మీతో, ఇది మాకు దేవునికి సంబంధించిన విషయంలే అని చెప్పేసి ఆయన పక్కన పెడితే ఆయన ఏం చేయగలిగేవాడు? ఒకసారి మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఏం చేస్తామంటే మూలన పెడుతూ ఉంటాం. వాళ్ళు చాలా మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు, కానీ మనం వాళ్ళని ఉపయోగించుకోకపోగా రెహబాం ఎలాగైతే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళను ఉపయోగించుకోకుండా తన స్నేహితులు పనికిమాలిన సలహా ఉపయోగించుకున్నాడో, అలాగ పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికిమాలిన సలహాలు తెచ్చుకుంటాం. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దైవికమైనటువంటి ఆలోచనలు మనకు చాలా చాలా అవసరం. మన జీవితాలు, మన కుటుంబాలు నిలబడాలంటే ఆలోచనలు చాలా ముఖ్యం. కొంతమంది ఉంటారు, ఏ పని చేయాలన్నా కానీ సేవకులను అడిగి చేస్తూ ఉంటారు. ఎందుకు సేవకులను అడుగుతారని ఒకసారి ఒకళ్ళు అడిగారంట. ఎందుకు అడుగుతామంటే వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి అడుగుతామని చెప్పేసి ఒక ఆమె చెప్పిందంట. అంటే ఆ వాళ్ళ ఆలోచన ఏంటి, నువ్వే చదువుకున్న దానివి, నువ్వే పెద్ద ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వెళ్ళి ఎందుకు అడగాలని చెప్పేసి, మీ సేవకుడు పెద్దగా చదువు లేదు కదా అని. అంటే వాళ్ళు ఏంటంటే లోకంలో ఉన్నటువంటి చదువును చూస్తూ ఉంటారు. వాళ్ళు డిగ్రీనా, పీజీనా, పిహెచ్డీనా ఇది చూస్తూ ఉంటారు, కానీ ఈ దైవికమైన జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఒకవేళ రాకెట్ అంతరిక్షంలోకి పంపించి ఆయన అనుకోవచ్చు, మా సేవకుడు రాకెట్ పంపించగలడా అని. మీ సేవకుడు రాకెట్ పంపించలేడు, కానీ దేవుని వాక్యం బోధించగలడు. ఆయనకి రాకెట్ పంపించేటువంటి సైన్స్ ఆ జ్ఞానం ఆయనకి తెలియదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానం ఆయనకి తెలుసు. ఒక డాక్టర్ అనుకోవచ్చు, మా సేవకుడు నాకులాగా ఆపరేషన్ చేయగలడా అని. ఆయన ఆపరేషన్ అయితే చేయలేడు, కానీ ఈ దైవికమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా, వీటిని అయితే బోధించగలడు. ఒకవేళ మీరు కూడా ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో ఉన్నవాళ్ళు, మా సేవకుడు నా పని చేయగలడా అంటే మీ పని అయితే చేయలేకపోవచ్చు, కానీ ఈ పని మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ దైవికమైనటువంటి జ్ఞానం మనకి ఎక్కడైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎంతమంది దేవుని ఆలోచనలు తీసుకొని పని మీరు మొదలుపెట్టి ముందుకు వెళ్తారు? నిన్న నాకు ఒక సహోదరి ఫోన్ చేసి తను యూకే వెళ్ళి చదువుకోవాలని అనుకుంటూ ఉంది. తను సైన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంటు. ఆ గ్రూపులన్నీ కూడా చెప్తూ ఉంది, యూకేలో ఏమేమి కోర్సులు ఉంటాయి, వాటిలో ఏది తీసుకోమంటారని చెప్పేసి అంటూ ఉంది. కొంతమంది అనుకుంటారు, అసలు ఏనేం చదువుకున్నాడు, యూకే ఎప్పుడన్నా వెళ్ళొచ్చాడో, యూకేలో చదువు లేనక తెలుసా అని కూడా అనుకోవచ్చు. అవన్నీ చెప్పినప్పుడు అమ్మ ఒకసారి అవన్నీ కూడా నోటితో చెప్పడం కాదు, ముఖ్యమైన డెసిషన్ కదా, నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టు, అవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత ఒకసారి నీకు ఏది పనికొస్తుందో, అంటే తనకు దేవుని సేవ చేయాలన్న ఆలోచన కూడా ఉంది, ఇతరులకు వాక్యం చెప్పాలని, నీకు ఏది సూట్ అవుతుందో నేను చూస్తానంటే అవన్నీ కూడా అక్కడ ఉన్న గ్రూపులన్నీ కూడా పెట్టి అంటే కొంతమంది ఉంటారు చిన్న ఆలోచన ఏదైనా చేయాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు సేవకుల సలహా లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళరు. కొంతమంది ఉంటారు అసలు పెళ్లి పెట్టుకొని పెళ్లికి పిలుస్తారు తప్ప ఈలోపు ఎవరిని చూశారు, ఏం చూశారు, ఏంటి కార్యక్రమాలు వీళ్ళకేం తెలుసులే అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒకవేళ మాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి, మేము అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మాకు కూడా తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. మీకు ఆ ఊరు తెలుసా, ఈ ఊరు తెలుసా అంటారు, మాకు కూడా తెలుస్తాయండి. మీకు ఆ ఊరు తెలిసినప్పుడు మాకు ఆ ఊరు తెలియదా అని. సేవకులు అంటే ఇంట్లోని బైబిల్ చదువుకుంటారు కదా అనుకుంటారు. నిజమే, మేము బైబిల్ చదువుకునేది నిజమే, కానీ మేము కూడా పొద్దున్న లేస్తే టిఫిన్ చేస్తాం ఏదో ఒక హోటల్లో. ఆ హోటల్లో ఇడ్లీ ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఆ హోటల్లో సాంబార్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు. నిజం నమ్మండి, మీరు ఇడ్లీ తిన్నప్పుడు మీకు అర్థమైతే మేము ఇడ్లీ తింటే మాకు అర్థం కాదా? ఎక్కడ కూరగాయలు ఎలా ఉంటాయో మాకు కూడా తెలుసు.
ఎక్కడ మనుషులు ఎలా ఉంటారో మాకు కూడా తెలుసు. వీళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది సేవకులు బైబిల్ తప్ప ఏం తెలియదేమో అని అనుకుంటూ ఉంటారు. మాకు కూడా ప్రపంచం తెలుసు, మాకు కూడా మనుషులు తెలుసు, మనుషుల యొక్క ఆలోచనలు తెలుసు, వాళ్ళ విధానాలు తెలుసు. ఇంకా చెప్పాలంటే మీకంటే మాకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుని వాక్యం అనే జ్ఞానం ఉంటుంది కదా, ఆ హృదయాన్ని ఇట్టే పసిగట్టగలిగినటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుంది. కాకపోతే మనుషులు ఏంటంటే మనం బాగా చదువుకున్నాం కదా, మనకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. అట్లనే వెళ్ళి బొక్కబోర్ల పడి వస్తూ ఉంటారు. కానీ దైవికమైనటువంటి ఆలోచనలు ఈరోజు సమాజానికి చాలా చాలా అవసరం. చాలామంది ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం వరకే కానీ ఇక దైవికమైనటువంటి ఆలోచనలు తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. మేమేంటి, మా కుటుంబం ఏంటి, మా పిల్లలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ప్రతి దగ్గర కూడా మీకు కనుక ఒకవేళ అనర్గళమైనటువంటి దైవికమైన జ్ఞానం ఉంటే వెల్ అండ్ గుడ్, మంచిది, దాంతో మీరు ముందుకు వెళ్ళండి. ఒకవేళ అది లేనటువంటి పక్షంలో మీ పక్కన ఉండే వాళ్ళని అడగండి. మీ పక్కన తోటి సహోదరులు ఉంటారు కదా, మీకంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరికీ ఒకలాగా కాదు, కొంతమందికి బాగా వాక్యం తెలుస్తుంది మీ పక్క కుర్చీలో ఉన్నా కానీ, వాళ్ళని అడగండి, తప్పులేదు. లేకపోతే ఇంకా మీరు పెద్దవాళ్ళు ఉంటారు స్థానిక సంఘాల్లో, బాగా తెలిసిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళని అడగండి, తప్పులేదు. లేదంటే సేవకులను అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా దైవికమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు చాలా అవసరం అవుతుంది. దాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. మోషే మహానాయకుడు నిజంగా ఇజ్రాయేలీల్లో ఆయనంత నాయకుడు లేడు, కానీ ఆయనకి తోచలేదు ఈ విషయం. పాపం ఒక్కడే నలిగిపోతూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నలిగిపోతే నువ్వు చేసే పని మంచిది కాదు, ఒకే ఒక మాటలో తేల్చి చెప్పేశాడు, నువ్వు చేసే పని మంచిదే కాదు అసలు. ఇలా చేస్తే నువ్వు నలిగిపోతావు, ఆ ప్రజలు కూడా నలిగిపోతారు. ఏంటి ఆ ప్రజలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నీ దగ్గర నించుంటే వాళ్ళందరూ నువ్వేం కూర్చొని ఉంటే వాళ్ళు నిలబడి ఉంటున్నారు, అది మంచిది కాదు అని చెప్పేసి అన్నాడు. రెండోది ఏమిటంటే నువ్వు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ పనిలోనే ఉంటే దేవుని వాక్యాన్ని ఎవరు నేర్పిస్తారు ప్రజలకి? చాలా ఇంపార్టెంట్ పని నీ మీద పెట్టాడు. మీకు ఒక విషయం జ్ఞాపకం వస్తుందా? అపోస్తల కార్యాలు కనుక మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యాల్లో అక్కడ ప్రజలందరికీ కూడా భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర ఒక సమస్య వస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా అపోస్తల దగ్గరకు తీసుకొని వస్తారు ఆ సమస్య. అప్పుడు అపోస్తలు ఒకే ఒక మాట అన్నారు, సరే రేపటి నుంచి భోజనాలు మేమే పంచి పెడతాంలే అన్నారా? అనలేదు. వాళ్ళు ఏమన్నారు? దీని కొరకు మేము కొందరిని ఏర్పాటు చేస్తాము, మీరే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మేము వాక్యాన్ని ప్రకటించటం మాని భోజనమును పంచిపెట్టుట యుక్తము కాదు, మేము చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఈ భోజనం చేసేటువంటి పని రేపటి నుంచి మేము కూడా దిగి పంచిపెట్టగలం. మేము భోజనం పంచిపెట్టడం మొదలు పెడితే వాక్యం ఎవరు చెబుతారు? వాక్యం ఎవరు చెబుతారు? అందుకనే మీరు కొన్ని కుటుంబాల్లో కనుక చూసినట్లయితే సేవకులను అసలు పనే చేయనివ్వరు. సేవకులు వాళ్ళ ఇంట్లో కూరగాయలు కావాలనుకోండి, ఆయన వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాడు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దిగబెట్టుకుంటాడు, స్కూల్ దగ్గర తీసుకెళ్తాడు. ఈ పనులే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే వాక్యం ఎప్పుడు చదివి మాకు చెప్తావు? కాబట్టి మీకు ఏదన్నా పని ఉంటే మాకు మీరు చెప్పండి. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, మీరు వాక్యం చెప్పండి. కొన్ని స్థానిక సంఘాల్లో కొంతమంది ఉంటారు, మీకు ఏదైనా ఇంట్లో పనులు ఉంటే మాకు చెప్పండి, మీరు మీటింగ్లకు వెళ్ళిపోండి, మీరు చూసుకోండి, మీరు దేవుని పని చూసుకోండి అని అంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే, కొన్ని స్థానిక సంఘాల్లో ఆదివారం అయితే ఆదివారం మళ్ళీ మొహం చూస్తారు ఇక్కడ. ఇక మిగిలిన రోజుల్లో సేవకుడు ఉన్నాడు, ఆయనకి ఏమైనా పనులు ఉంటాయి అనేటువంటిది ఉండనే ఉండదు. అంటే మిమ్మల్ని ఏదో చేయమని నేను చెప్పటం లేదు. అంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే పనుల్లో ఉన్నారనుకోండి, వాక్యాన్ని ప్రకటించే పని ఎవరు చేస్తారు? వాస్తవంగా అప్పుడప్పుడు మా తోటి సేవకులు కొంతమంది మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు, వాక్యం బాగా చదవాలని వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ ఈలోపు కొంచెం కూరగాయలు తెచ్చి పెడతారా అని అంటారంట. తేను అన్నారు అనుకోండి, మరి అన్నం ఎలా ఉండేది, కూరలు ఎలా చేసేది అంటారు. ఇక లేచి కూరగాయలకి వెళ్తారు. కొంచెం చుట్టాలు వచ్చారు, చికెన్ తెచ్చి పెడతారా? తేవాలి, తప్పదు. పిల్లలు పొద్దున్నే బయలుదేరారు, స్కూల్ దగ్గర దించి వస్తారా? తప్పదు. కొంతమంది మీరు నమ్ముతారో నమ్మరో కానీ మీటింగ్ ఉందని ఏదన్నా ఊరుకు మేము ఫోన్ చేస్తే, ఆ పొద్దున్నే అన్న మరి పిల్లల్ని స్కూల్ దగ్గర దించాలి, ఏదన్నా ఊర్లో మీటింగ్ అయితే చెప్పు వస్తాను, 10 దాటాక 11 దాటాక అంటారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి స్కూల్కి నుంచి మళ్ళీ పిల్లల్ని తేవాలి, కాబట్టి బయట ఊరు మీటింగ్ అంటే నేను రాలేను అని అప్పుడప్పుడు అంటారు. నేను చెప్తాను, నువ్వు ఏదన్నా ఆటో పెట్టుకో, ఇంకేదన్నా పెట్టుకో, లేకపోతే ఎవరైనా స్థానిక సంఘంలో ఒకరికి అప్పచెప్పు. ఇవాళకి అప్పచెప్పు, అట్లీస్ట్ రోజు కాదు, ఇవాళకి అప్పచెప్పు. ఆ పని కనుక వాళ్ళు చేసి పెడితే నువ్వు ఈ ఊరు వచ్చి మీటింగ్లో పాల్గొనవచ్చు. ఈ దీవెన వాళ్ళకి దక్కిద్ది, వెళ్ళి తీసుకొని వచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళ పని చేయబట్టే కదా నువ్వు ఈ పని చేయగలుగుతున్నావు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం చేయగలిగినటువంటి పనులు కూడా మనం చేయలేం.
అందువల్ల ఏంటంటే సేవ జరిగేదానికి చాలా ఆటంకం అయిపోతుంది. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే కావాలంటే పొద్దుటి నుంచి కూర్చొని సాయంత్రం దాకా న్యాయం తీర్చగలడు. ఆయన న్యాయం తీర్చే పనిలో ఉంటే దేవుని వాక్యం చెప్పే పని ఎవరు చేస్తారు? మోషే మామ చెప్పాడు, నువ్వు కాదు, నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి పని చేయి అని చెప్పేసి అన్నాడు. మరి న్యాయం ఎవరు తీరుస్తారంటే దాన్ని తీర్చగలిగినటువంటి వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేయి. 10 మంది మీద ఒకరిని పెట్టు, 50 మంది మీద ఒకరిని పెట్టు, 100 మంది మీద పెట్టు, తర్వాత 1000 మంది మీద ఒకరిని పెట్టు. అక్కడ కూడా ఒకవేళ కాకపోతే అటువంటి కేసు మాత్రం నీ దగ్గరకు తీసుకొని రా, నువ్వు న్యాయం తీర్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అప్పుడు దాకా నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించేటువంటి పని నువ్వు చేయాలి. 22వ వచనము, వారు ఎల్లప్పుడూ 1000 మంది మీద ఒకళ్ళు, 100 మంది మీద ఒకళ్ళు, 50 మంది మీద, 10 మంది మీద ఉన్నారు కదా, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చాలి. అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవాలి. ఏదైనా పెద్ద కేసు ఉందనుకోండి, అది నీ దగ్గరికి తెస్తారు. అంతేగాని ప్రతి చిన్న కేసు నీ దగ్గరికి తేవాల్సిన పని లేదు. అక్కడే సమస్య పరిష్కారం అవుతుంది కదా. అట్లని ఎవరో ఒకరిని నువ్వు పెట్టడం కాదు. ప్రజల్లో సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, సత్యం అంటే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, లంచగొండులు కానటువంటి వాళ్ళు. ఇందులో ప్రధానమైన సమస్య ఏంటంటే లంచం. ఈరోజు దేశాన్ని పాడు చేసేది కూడా ఏంటంటే లంచం. ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఈ లంచం అనేటువంటిది ఒకటి కనుక వస్తే న్యాయం అనేటువంటిది అలా తిరిగిపోతుంది అంతే. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళనేమో బయటకు పంపించి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. నాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టడానికి వస్తే అటువైపు వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరికి అన్యాయం జరిగిందో నువ్వు కూర్చో అక్కడ అంటారు. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇదంతా జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లంచం. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, లంచగొండులు కానటువంటి వాళ్ళు. న్యాయ వ్యవస్థలోకి లంచం ఎప్పుడు కూడా రాకూడదు. అది వచ్చింది అంటే కనుక న్యాయం తిరగబడిపోతుంది. ఇక మీరు యూట్యూబ్లో మనకి కొన్ని వీడియోలు ఉంటాయి, వెళ్ళి చూడండి. జడ్జీలు ఎలాగ లంచాలు తీసుకుంటున్నారు, న్యాయ వ్యవస్థలో కూడా లంచాలు ఉన్నాయా? అసలు జడ్జి లంచాలు తీసుకుంటారంటే ఆశ్చర్యపోయాను నేను. ఒకసారి ఒక సీనియర్ లాయరు ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాడు, ఆ జడ్జి గారు లంచం తీసుకొని పట్టుబడి ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉంటే సీనియర్ లాయర్ తోటి అందరూ, అంటే ఎవరైనా లంచం తీసుకొని పట్టుబడినప్పుడు షేమ్ ఫీల్ అవుతారు, అవమానం కదా అది. ఆయన వచ్చి హోటల్లో కూర్చొని టీ తాగుతా, నన్ను గురించి పేపర్లో వచ్చింది చూసావా అంటున్నాడంట. ఆయన సిగ్గుపడుతున్నాడంటే మాట్లాడటానికి. అంటే మొన్న లోపలికి వెళ్ళి వచ్చాడు కదా, దాని గురించి మాట్లాడితే ఏమనుకుంటాడు అని అనుకుంటే, నన్ను గురించి పేపర్లో వచ్చింది చూసావా, అన్ని పేపర్లో వచ్చిందంటగా అని అంటున్నాడంట. సార్ వచ్చిందండి అంటే, పేపర్లలో వచ్చింది, టీవీ ఛానల్లో వచ్చింది, బాగానే కవర్ చేశారు కానీ కొందరు బాగా కవర్ చేయలేదు అంటున్నాడంట. అంటే ఏంటి, నేను పేపర్లో లేకపోతే న్యూస్లో నేను అంతా బాగా పెద్ద పాపులర్ అయిపోయాను అనుకుంటున్నాడు తప్ప, నేను న్యాయం విచారించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తిని నేను లంచం తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చానే అని తలెక్కడ పెట్టుకోవాలని షేమ్ కనబడలేదు ఆయనలో అని చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. నిజంగా ఇట్లా కూడా ఉంటారా మనుషులు? అంటే అవును, ఇవాళ రేపు అందరికీ పాపులారిటీ కావాలి. అది మంచి చేసి నేను జైలుకి వెళ్ళానా, చెడు చేసి వెళ్ళానా, మంచి చేసి పేపర్లో పడ్డానా, చెడు చేసి పేపర్లో పడ్డానా కొందరికి అవసరం లేదు. అట్లా ఉన్నాయి పరిస్థితులు. అవన్నీ చెప్తూ ఉంటే నిజంగా ఇది ఎవరికి తెలియని విషయాలు కాదు. గతంలో కూడా మనం చూసాము, ఒక జడ్జి ఇంట్లో నోట్లు కట్టలు తగలబడిపోయి మనకి పేపర్లలో పడి ఇండియా అంతా గోల అయిపోయినా కానీ దాని గురించి ఏమి చేసే పరిస్థితి లేదు. వాటిని గురించి అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది. అయితే సిస్టమ్ అనేటువంటిది ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, లంచగొండులు కానటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే న్యాయం అనేటువంటి విషయంలోకి లంచం ఎప్పుడూ రాకూడదు. సత్యం అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకో, దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకో. అటువంటి వాళ్ళని కనుక సెలెక్ట్ చేసుకుంటే నువ్వు చేసేటువంటి పని అంతా కూడా వాళ్ళు చేస్తారు. ఏదైనా గొప్ప వాద్యం ఏదైనా ఉంటే వాటిని నీ ఎదుగు తెస్తారు. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చు, చిన్న చిన్న విషయాలైతే వాళ్ళే తీర్చేయవచ్చు. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన యెడల నీకు సులువుగా ఉండును. అప్పుడు జనాలందరూ వెళ్ళి వాళ్ళ దగ్గర క్యూ కడతారే, నా ఇమేజ్ తగ్గిపోతుందే అని మోసే అనుకుంటే, ఇవాళ దాకా అందరు నా ఇంటి ముందు క్యూ కడుతున్నారు, ఇక రేపటి నుంచి 10 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 100 మంది మీద, 1000 మంది మీద ఒకరిని పెట్టి ఏదైనా పెద్ద కేసు నా దగ్గరికి రండి అంటే రేపటి నుంచి నా ఇంటి ముందు ఎవడు ఉండడు కదా అని గనక మోసే ఫీల్ అయితే ఏమయ్యేది? మామగారు మీరు చెప్పిన ఆలోచన బాగుంది కానీ వద్దులేండి, అది నేనే నలిగిపోతానులే. ఒక్కొక్కరు ఉంటారు, ఎంత పని ఉన్నా కానీ వాళ్ళొక్కలే చేసుకుంటారు.
చాలా బరువైన పనులు, కష్టమైన పనులు ఉంటే కూడా ఒకలే చేసుకుంటారు. అది మంచిది కాదు. ఉదాహరణకి నా ఎదురుగా పెద్ద పుల్పిట్ ఉంది. దీన్ని నన్ను ఎత్తమన్నారు అనుకోండి, నేను ఒక్కడినే ఎత్తాలంటే నలిగిపోతాను. ఇంకొకరిని పిలుచుకున్నాను అనుకోండి, ఇటు నువ్వు పట్టుకో అటు నేను పట్టుకుంటా అంటే నాకు సగం భారం తగ్గుతుంది. నేను ఇంకో ముగ్గురిని పిలుచుకున్నాను అనుకోండి, నలుగురు 4 మూలలను పడదామంటే నాకు నా భారంలో 4వ వంతు, 3 వంతులు తగ్గిపోయి 4వ వంతే ఉంటుంది. అదే నేను 10 మందిని పిలిచి చుట్టూ పట్టుకొని వెళ్దామన్నాను అనుకోండి, ఇక అది నా భారం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ కొంతమంది మనుషులు దాన్ని ఇష్టపడరు. ఒక్కలే నేను మోస్తానులే అన్నట్లుగా చేస్తూ ఉంటారు. కానీ అలా గనక చేసినట్లయితే మనం నలిగిపోతాం. అది కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం కనుక గమనించినట్లయితే భారం అనేటువంటిది ఒకలే మోస్తూ ఉంటారు. అది మంచిది కాదు. భార్య భర్త ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు చేయొచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, సలహాలు అనేటువంటివి పెద్దవాళ్ళని అడిగి తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఆ అనుభవం కలిగినటువంటి సలహాలు మన జీవితంలో చాలా 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 ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఇవాళ రేపు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, సమాజంలో పరిస్థితి చిన్న చిన్న పిల్లలు మీకేం తెలుసు అంటున్నారు పెద్దవాళ్ళని. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా అమ్మ నాన్న అంతా వెనకటి కాలం అండి, వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా వెనకటి కాలం బ్రెయిన్ అంట, మ్యూజియంలో పెట్టాలంటే ఆ బ్రెయిన్ తీసుకుని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. నేను అన్నాను, బ్రెయిన్లు మ్యూజియంలో పెట్టరుగా అని. నవ్వుతున్నాడు ఆయన. వాళ్ళంతా వెనకటి కాలం మనుషులండి అని. అంటే ఇప్పుడు నువ్వు ముందు కాలం మనిషివి. అయితే ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఆయనకి ఆ మాట మాట్లాడేటప్పుడు 32 సంవత్సరాలు. నేను చెప్పాను, మీ నాన్నకి 32 సంవత్సరాలు దాటే ముందుకెళ్ళాడు కానీ. ఇప్పుడు ఆయన వయసు 60 పైన వచ్చింది కానీ. అంటే 32వ సంవత్సరం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. ఆయన 32వ సంవత్సరం ఎప్పుడో చూశాడు. ఆయన 32 చూశాడు, 33 చూశాడు, 34 చూశాడు, 40 చూశాడు, 50 చూశాడు, 60లోకి వెళ్ళాడు. నువ్వు అవన్నీ చూడలేదుగా. నీకు 32 వరకే తెలుసు. 32 వెనకాల ఏముంటుందో తెలుసు, కానీ 32కు ముందే ఉంటుందో నీకు తెలియదు. కానీ 32కు ముందే ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన చేసి చెప్పాడు, నాయన ఇది మంచిది కాదని. కానీ మనమేమనుకుంటామంటే, మా నాన్నకంటే నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నా బాధ తెలుసు అని అనుకుంటాం. మా నాన్న ఇంట్లో ఉండేవాడు, నేను చాలా జిల్లాలు చాలా రాష్ట్రాలు తిరుగుతున్నాను కాబట్టి నా బాధ తెలుసు అని అనుకుంటాం. ఇదే సమస్య ఇవాళ మీరు చిన్న చిన్న పిల్లల్ని చూడండి, నీకు తెలుసా, నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని. ఇదొక పెద్ద సమస్య సమాజానికి. ఆ సమస్య ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే, చివరికి అనుభవం లేనటువంటి సలహాలతో, అనుభవం లేనటువంటి జ్ఞానంతో ముందుకెళ్ళి బొక్కబోర్ల పడుతున్నారు. ఇవాళ చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే, మాకు ఎవరైతే జీవిత భాగస్వామో మేమే సెలెక్ట్ చేసుకుంటాం. నీకేం తెలుసు అసలు ఒక జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవటానికి నీ అనుభవం ఎంత? ఈవేళ లవ్ మ్యారేజ్ అంటే లవ్ అనేది తప్పని చెప్పడం లేదు, కానీ ఎంపిక చేసుకోవడానికి కావాల్సిన అట్లీస్ట్ జ్ఞానం నీకు ఉండాలి కదా. ఈవేళ అసలు మనకి ఏ బట్టలు సెలెక్ట్ చేసుకోవాలో మనకే తెలియదు. మంచి మండు టెండలో ముద్దురు రంగు వేసుకొని వెళ్తారు బయటికి. ఉష్ణదేశాలు అసలేమని ఒళ్ళు కాలిపోయి లోపల అదే ఫైల్స్ ఏ మొలశాంకో ఉన్న వాళ్ళు అయితే చచ్చిపోతారు దానికి. ఒకసారి డాక్టర్ దగ్గరికి ఇలాగనే వెళ్తే, మాతో పాటు ఉన్నటువంటి ఒక సీనియర్ వెళ్తే మెడ్రాసులో ఆయనకి ఫైల్స్ వచ్చినాయి. వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే జీన్ ప్యాంట్ వేసాడు. జీన్ ప్యాంట్లు వేసుకుంటామంటే, సార్ రోజు జీన్సే వేసుకుంటానంటే జీన్స్ మానే అన్నాడు, నీ ఫైల్స్ తగ్గిపోతుంది అన్నాడు. ఆయన నవ్వి, జీన్స్కి ఫైల్స్కి ఎన్నోసార్లు సంబంధం అని చెప్పేసి అడిగాడు. ఏంటంటే, నువ్వు జీన్ ప్యాంట్ వేసుకున్నప్పుడు లోపల గాలాడదు, బాడీ వేడెక్కిపోతుంది, దానివల్ల మొలిసి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఫైల్స్ సమస్య ఏంటంటే బాడీ వేడెక్కటానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఒకటి ఆహారము, 2 వస్త్రాలు, ఆ తర్వాత నీ లైఫ్ స్టైల్, ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా నీ కింద జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి కదా, అవి చాలా నీకు ఇబ్బంది కలగజేస్తాయి. కాబట్టి అది మానేసే. తర్వాత ఆహార పదార్థాలు కూడా వేపుళ్ళు అవి తినొద్దు. తర్వాత వేడి చేసే ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిని తినొద్దు, వాటికి కొంచెం దూరంగా ఉండు. తర్వాత మందులు రాసిస్తున్నానని చెప్పేసి అన్నాడు. నిజంగా ఈరోజు చాలా సమస్యలకు మన కారణం ఏంటంటే, ఏ బట్టలు కట్టుకోవాలో తెలియదు. మంచి మండు టెండ మే నెలలో పెళ్లి పెడతారు. పెళ్లి పెట్టి చికెన్ ఫ్రై వేస్తాడు, చికెన్ దమ్ బిర్యానీ వేస్తాడు, అందులో మసాలాలు వేస్తాడు. వేస్తే ఆ మసాలా ఆ బిర్యానీ తినేసరికి నోరు ఆరిపోయి దాహం ఎండిపోతూ ఉంటుంది. అట్లని మళ్ళీ తెల్లన్నం పెడితే తిండో, ఏ బిర్యానీ లేదా, ఏది పెళ్లిలో కూడా తెల్లన్నమా అంటారు. అంటే అవసరమైతే నేను నీళ్లు తాగుతాను, నేను చచ్చిపోతాను, కానీ నువ్వు మాత్రం నాకు బిర్యానీనే పెట్టు అన్నట్లుగా చేస్తూ ఉంటారు.
కాబట్టి మనకి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో తెలియదు, ఎలాంటి ఆహారం తినాలో తెలియదు. ఇక జీవితంలో కనుక వస్తే ఎలాంటి భాగస్వామిని ఎంపిక చేసుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, ముందుకు ఎలా తీసుకోవాలో, అంటే మా పిల్లల్ని మాకు పెంచడం కూడా తెలియదా అంటున్నాడు ఒక ఆయన. అంటే మీరు అట్లా తప్పుగా అనుకోవద్దు, మీకు తెలియదని మీరేదో జీరో అని చెప్పడం కాదు. కానీ మీకే కాదు, మనకెవరికి తెలియదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటల్ని చదివి నేర్చుకోవాల్సిన వాళ్ళమే మనం అందరం. అంతేగాని నాకు తెలుసు అనేటువంటి అహం, మోసే ఒకే ఒక్క మాట అహంతో, మామగారు నాకు తెలుసులే మీరు వెళ్ళండి అంటే అయిపోయి ఉండేది. బతికినంతకాలం అక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం చచ్చిపోయేవాడు ఆ విచారించలేక. ఆయన ఏమాత్రం అహం లేకుండా నువ్వు చేస్తున్న ఈ పని ఏంటి అంటే, అయ్యా ఇట్లా దేవుని దగ్గర ఆ వాద్యం నేను తీసుకుని వెళ్ళి న్యాయం నేను చెప్తూ ఉంటానని ఆయనతో పంచుకున్నాడు. ఒక మంచి మనిషితో పంచుకున్నాడు. నువ్వు చేసే పని మంచిది కాదు అన్నాడు. ఆ మంచిది కాదు అంటే ఇక జాలే నువ్వు అని అప్పుడు కూడా అనలేదు. మంచిది కాదు అంటే చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నాడు ఎందుకు మంచిది కాదు. ఆయన ఇచ్చినటువంటి పాయింట్ బై పాయింట్ ఆ మామ చెప్పేటప్పుడు నిజంగా అక్షరాల నిజమది. నువ్వు ఒక్కడివి కూర్చొని ఉంటే అంతమంది అక్కడి నుంచి వస్తూ ఉంటే నువ్వు నలిగిపోతావు, వాళ్ళు కూడా నలిగిపోతారు. అసలు నువ్వు దేవుని మాటలు ఎప్పుడు చెప్తావు ఈ జనాలకి? దేవుడేమో నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా నువ్వు అక్కడ న్యాయం విచారిస్తా కూర్చుంటే ఈ మాటలు ఎలా వెళ్తే ప్రజల దగ్గరికి? న్యాయం తీర్చడానికి కావాలంటే చాలామంది ఉంటారు, దానికి అర్హత కలిగిన వాళ్ళని పెట్టుకో. కానీ దేవుని మాటలు ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే నువ్వే మీడియేటర్వి, నువ్వు తప్ప ఇంకొకటి లేడు. కాబట్టి నువ్వు ఆ పని చేయి. ఈ పనికి దైవభక్తి కలిగినటువంటి, సత్యాసక్తి కలిగినటువంటి, లంచగొండులుగా అన్నటువంటి మనుషులను పెట్టు, వాళ్ళ పని చేస్తారు. చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళే తీర్చేస్తారు. అల్పమైన విషయాలు ఏదైనా గొప్ప వాద్యం ఉంటే అది నీ దగ్గరికి తీసుకొని వస్తారు అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఆ తర్వాత మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే 23వ వచనం మనం గమనించినప్పుడు, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నువ్వు ఈ పని చేయి. ఏదో నేను మామని సలహా ఇస్తున్నానని నీకు నచ్చితే కాదు, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నువ్వు ఈ పని చేయొచ్చు, దాని భారము సహించగలవు. నిర్గమకాండం 18వ అధ్యాయం 23వ వచనం. ఆ మామ చెప్పినటువంటి సలహా, అంత సలహా చెప్పి కూడా ఆయన ఏమంటున్నాడంటే ఒకే ఒక మాట, దేవుడు ఇలాగు చేయటానికి నీకు సెలవిస్తే నువ్వు ఆ పని చేయి. ఒకవేళ ఇది కాదు అనుకుంటే నా సలహా తీసి పక్కన పడ్డాయి. బుట్టదాకలని అంటూ ఉంటారు కదా, అంతే. ఇది దేవుడు అనుమతిస్తే నువ్వు చేయి, దేవుడు దీన్ని సెలవు ఇవ్వకపోతే తీసి పక్కన పడే, నా సలహా ఏముంది. అంత గొప్ప సలహా ఇచ్చి కూడా ఆయన చివరిలో చెప్పింది ఏంటంటే, ఇది దేవుని చిత్తం అయితే చెయ్యి, దేవుని చిత్తం కాకపోతే వదిలే. అట్లా అనుకుంటే మన జీవితంలో దేవుని చిత్తం కాని పనులు ఎన్ని చేస్తుంటామో. ఏ సలహా తీసుకునేటప్పుడైనా మనం తీసుకోవటమో, మన ఆఫీసులో ఉండే ఇంకెవరినో అడగటమో, ఇంకెవరినో చుట్టాలనో బంధువులను అడగటమో చేస్తాం. కానీ దైవ జ్ఞానం కలిగిన వాళ్ళని ఎప్పుడు అడుగుతాం? మనం ఎప్పుడైనా అడుగుంటామా? ఆ దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఏమవుతుందంటే చాలా అనర్థాలు. అంటే మనమేదో ఆ దైవ జ్ఞానం కలిగిన వాళ్ళని గొప్ప చేయటం అని కాదు, కానీ అవి మనకు అవసరం, మన జీవితాలకు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మేము ఉంటామో, మాకంటే సీనియర్ ప్రీచర్స్ చాలామంది ఉంటారు. ఏదైనా విషయమో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళ దగ్గర చర్చలో పెడతాం. సరే ఇలా చేయాలనుకుంటున్నాం ఎట్లా ఉంటుంది, ఇలా చేయాలనుకుంటున్నాం ఎట్లా ఉంటుందని వాళ్ళు వాళ్ళ సలహాలు ఇస్తారు. ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు చెప్పేటువంటి మాటలు. నిజంగా ఎంత భవిష్యత్తును చూసి ఆలోచన చేస్తూ ఉంటారంటే, ఒకసారి చిన్నపిల్లలకు వాక్యం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ఒక పెద్ద ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, నువ్వు దేవుని వాక్యం చెప్తానని ఈ గూడెంలో జనాలందరినీ కనుక పోగు చేస్తే, నువ్వు వాక్యం చెప్పాలని పోగు చేస్తావు, రేపు వాళ్ళందరూ ఏం పేరు పెడతారో తెలుసా? క్రీస్తు సంఘము, అమెరికా నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, మన పిల్లలందరినీ బట్టుకెళ్ళి ఫోటోలు కొట్టుకొని వాళ్ళ పేరు మీద డబ్బులు తెచ్చుకుంటున్నాడని చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అని అన్నాడు. నాకు అలాగైనాయి. కాబట్టి వాక్యం చెప్పాలన్న తపన మంచిదే, వాక్యం చెప్పాలి వాళ్ళందరికీ, కానీ వాళ్ళు అర్థం చేసుకునే మనుషులు కాదు. ఇవాళ రేపు అలాగనే ఉంది పరిస్థితి. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఆయన దాన్ని అనుభవించి చెప్పాడు. నాకు తెలుసు వాళ్ళందరూ అలాంటి మనుషులే. ఈవేళ రేపు మీరు కనుక గమనించినట్లయితే ఎంత వస్తుందో, పైనుంచి ఎంత వస్తుందో. ఎవరికన్నా సాయం చేద్దామంటే, నాకు సాయం చేశాడంటే నా పేరు మీద ఎంత తినేసాడో ఆయన. నేను అప్పుడప్పుడు కొందరికి సాయం చేసేటప్పుడు ఆ సాయం చేస్తే సాయం పొందినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి, నాకు చేశాడంటే ఎందుకు చేస్తాడు, ఊరికినే ఆయన ఎందుకు చేస్తాడు, నా పేరు మీద ఏదో వచ్చి ఉంటుందని. ఒకసారి మాటలు వింటూ ఉంటే అసలు వీళ్ళకి చేయను కూడా చేయకూడదు. ఇప్పుడు మీరు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో వెళ్తున్నారు, బాబు అన్నాడు, ముష్టేశారు 10 రూపాయలు. నాకు 10 రూపాయలు ముష్టేశాడంటే నా పేరు మీద ఆయనకి ఎంత వచ్చిందో అనుకుంటే, మళ్ళీ వెనక్కి నా 10 రూపాయలు నాకు ఇచ్చాను పట్టుకొని వెళ్ళాలి అంటే, పట్టుకొని వెళ్ళం కానీ వెళ్ళాలనిపించింది. అసలు
ఈ మనుషులు అలాంటి మనుషులు అనమాట, అట్లా ఆలోచన చేసేటువంటి మనుషులు ఉంటారు. అయితే ఒక్కోసారి మనకు అనుభవం తక్కువ కాబట్టి మనం అంత దూరం ఆలోచన చేయలేము. కానీ పెద్దలు ఉంటారు కదా, ఇలాంటివన్నీ పడి ఉంటారు. ఒక్క మాట కనుక సలహా అడిగితే మనకి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఆల్రెడీ వాళ్ళు ఆ దెబ్బలన్నీ పొందుంటారు కాబట్టి చిటికలో చెప్పేస్తారు, ఇదైతే మంచిది, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు, చెయ్యి, అయితే ఇది కనుక చేసావంటే ఇట్లాంటి ప్రమాదం ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు చెప్పారు. పిల్లలకి నువ్వు నేర్పడం మంచిదే, కానీ తల్లిదండ్రుల మనస్తత్వాలు ఇట్లా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అంటే మనం పిల్లలకి చెప్పాలి. అదే సందర్భంలో ఇటువంటి ప్రమాదం రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మనం అజ్ఞానంగా మనం నేర్చుకున్నాము, నేను చెప్పేయాలన్న ఆవేశంతో వెళ్ళిపోయామనుకోండి, బొక్కబోర్ల పడతాం వెళ్ళిపోయి. కాబట్టి మనకు జ్ఞానం కలిగినటువంటి సలహాలు అనేటువంటివి చాలా చాలా అవసరం, చాలా అవసరం. ఈరోజు సమాజానికి ఎట్లా ఉంటుందంటే ఎవరికి వాళ్ళే తెలివిగలిగిన వాళ్ళు, ఎవరికి వాళ్ళే. నీకేం తెలుసు అని ఎవరినైనా అడగండి, ఎంత కోపం వచ్చిద్దో. అవును బ్రదర్, ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చెప్పారు, నాకేం తెలుసు, నాకు తెలియదు అని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీకేం తెలుసు అనగానే వెంటనే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అసలు నీకేం తెలుసు అంటారు, అంతే. నువ్వు పిచ్చోడు అంటే నువ్వు పిచ్చోడు అన్నట్టుగా నీకేం తెలుసు అనగానే నీకేం తెలుసు అంటారు, అంతే. అవును, అన్నయన పెద్ద ఆయన కదా, జ్ఞానం కలిగిన ఆయన, అవును ఆయన జ్ఞానం ముందు నాదేముంది, నాకేం తెలియదు అని హంబుల్గా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ మోషేలో అటువంటి అహం మనం చూడం, అందుకనే ఆయన దీవించబడ్డాడు. ఆ మామ దగ్గర నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్పేసి అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే ఆ మనస్సు ఉంది కదా, అది ఉండాలి. ముఖ్యంగా పెద్దలు చెప్పినప్పుడు, దైవికమైన జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే మనస్సు ఉండాలి. ఒక మాట ఊరికినే మాట్లాడరు. ఈరోజు మనము తూటాలు పేలినట్టు పేలేస్తూ ఉంటాం, కానీ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు మాటలు ఊరికినే మాట్లాడరు. ఒక మాట వచ్చింది అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది, ఊరికినే మాట్లాడరు. ఒకసారి నన్ను కూడా చాలా పెద్ద మాట అనేసారు, అనకుండా ఉండాల్సిందని అంటారు. అంత పెద్ద మాట అనటానికి అంత ఉంటేనే అంటాము, ఊరికినే ఎందుకు అంటాం? ఫ్లోలో అన్నటువంటిది ఏం కాదు, చాలా ఆలోచన ఉంటేనే అనేటువంటి మాటలు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు, ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, ఎలాగాని కత్తి పెట్టాడు, ఎప్పుడు పెడతాడు కత్తి? ఆపరేషన్ అవసరం అనుకుంటేనే పెడతాడు. కాబట్టి ఒక పెద్ద మాట మాట్లాడాము అంటే మాట్లాడవలసినటువంటి అంత సీరియస్నెస్ ఉంటేనే మాట్లాడతాం. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఊరికినే గద్దిస్తామా? గద్దించవలసినంత సీరియస్నెస్ ఉంటేనే గద్దిస్తాం. కాబట్టి ఒక్కోసారి కొంత ఎదుటి వాళ్ళు హట్ అవ్వచ్చు మన మాటను బట్టి, ఇట్లా అన్నారేంటి అని చెప్పేసి. కానీ అంత విషయం ఉంటేనే అక్కడ దిద్దుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అవి చెప్పకపోతే మనం దేవుని పని చేసేటువంటి వాళ్ళం కానే కాదు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో దైవికమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి చాలా చాలా అవసరం. కానీ ఇవాళ జరిగేటువంటి పెద్ద నష్టం ఏమిటి అంటే అందరూ ప్రార్థనకు వస్తారు కానీ ఎవరు దేవుని ఆలోచనలు తీసుకునే పరిస్థితి లేదు. జస్ట్ ప్రసంగం వినాలి కాబట్టి ప్రసంగం, అంతేగాని మళ్ళీ దీన్ని వెళ్ళిన తర్వాత ఇటువంటి ఆలోచనలు మనం తీసుకోవాలి, ఇటువంటి పరిస్థితి ఉంది అని అధ్యయనం చేసి జీవితాలను మార్చుకునేటువంటి పరిస్థితులు అస్సలు ఉన్నవని నేను చెప్పను, చాలా కొద్దిగా మాత్రమే ఉంటూ ఉంటాయి. కానీ ఇత్రో ఇచ్చినటువంటి, మోషే మామ ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా మాత్రమో ఇజ్రాయేలు జనాంగాన్ని మార్చేసింది, అసలు ఆ ప్రజలనే మార్చేసింది. న్యాయ వ్యవస్థ అనేటువంటి ఆ జ్యుడిషియల్ సిస్టమ్నే మార్చేసింది. ఈరోజు ప్రపంచం అంతా అదే సిస్టమ్ని అనుసరిస్తున్నారు. ఒక రకంగా వెనక్కి గనక వెళ్తే ప్రపంచంలో దానికి మూలం ఇత్రో నిలుస్తాడు, మోషే మామ నిలుస్తాడు. ఈ సిస్టమ్ అంతా ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక వెళ్తే దానికి మోషే మామ ఇత్రో నిలుస్తాడు. అంత గొప్ప ఆలోచన అని చెప్పి ఏమాత్రం అహంకారం లేకుండా దేవుడు గనక దీనికి సెలవిస్తే నువ్వు ఈ పని చేయవచ్చు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళిపోతారు, ఎవరి ఊర్లో వాళ్ళే ఉంటారు. నీ దాకా రావాల్సింది, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇజ్రాయేలులో ఆ మూల నుంచి, ఇప్పుడు మనము హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత దూరం, సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలి, అన్ని 100 కిలోమీటర్లు, అన్ని 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదే మన ఊర్లోనే చిన్న సమస్య కదా, ఇక్కడే తీర్చుకోవాలంటే ఎంత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి జనాలందరూ తమ తమ స్థలాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, సమాధానంగా వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్పినటువంటి ఆ మాట చాలా గొప్ప మాట. మోషే తన మామ మాట విని అతడు చెప్పిందంతా చేశాడంటే ఊరికినే చేయలేదు, దేవుని చిత్తం అయితేనే చేయమన్నాడు, దేవుడు అనుమతిస్తేనే చేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మోషే మామ యొక్క సలహాను అనుమతించాడు. అంటే అది ఒక జ్ఞానం కలిగినటువంటి ఆలోచన, దాన్ని అనుమతించాడు కాబట్టి అలాగనే చేశారు. కాబట్టి మనం జ్ఞానం కలిగినటువంటి, ముఖ్యంగా దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో మన సమస్యను పంచుకునేటప్పుడు, మోషే తన సమస్యను మామతో పంచుకున్నప్పుడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆయన చూపించగలిగాడు.
అదే ఒకవేళ ఆయన పంచుకోకుండా కనుక ఉన్నట్లయితే మోసే సమస్యగానే మిగిలిపోయేది. ఆయన భారాన్ని ఆయనే మోయాల్సి వచ్చేది. కానీ ఆయన ఎప్పుడైతే దాన్ని పంచుకున్నప్పుడు ఆ సమస్య అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది. అయితే ఇక్కడ ఈ సమస్య తొలగిపోవటానికి మోసే దాన్ని అవలంబించటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, మోసేలో కొన్ని గుణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1, ఆయనలో అహంకారం లేదు. నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, నేనేదో చేసుకుంటున్నా పో అనలేదు. చాలా అంత గొప్ప నాయకుడు అయి ఉండి, నేను ఫారోనే గడగడలాడించే తెలుసా మామగారు మీకు అనలేదు. ఎంత ఐగుప్తు దేశాన్ని గడగడలాడించినటువంటి నాయకుడైనా సరే, మహానాయకుడైనా సరే, అంత హంబుల్గా నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే ఆయన చాలా తగ్గింపు కలిగి చెప్పాడు. అది విన్న తర్వాత నువ్వు చేసేది మంచిది కాదంటే, నేను చేసేది మంచిది కాదని నేను అంత దేవుడిని అడిగే చేస్తా తెలుసా అని అనలేదు ఆయన. ఆ చెప్పేదాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ఆలకించాడు, దాన్ని అంగీకరించాడు. ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత, ఇది దేవుడు గనక సెలవిస్తే చెయ్యి అన్నప్పుడు దీన్ని దేవుని యొక్క సముఖంలో ఆయన అడిగి దేవుడు దాన్ని అనుమతించటాన్ని బట్టి దాన్ని ఆయన పాటించడం జరిగింది. ఇందులో మోషేలో ఉన్నటువంటి అహంకారం గనక ఉన్నట్లయితే దీన్ని చేయగలిగేవాడు కాదు. మోషేలో ఏమాత్రమైనా సరే నేనే గొప్ప నాయకుడిని, నేనే సర్వజ్ఞాన్ని, నాకంటే మా మామకి ఎక్కువ తెలుసా అనేటువంటిది కనుక ఫీల్ అయినట్లయితే అసలు దీన్ని ఆయన తీసుకోగలిగేవాడే కాదు. కాబట్టి మనలో కూడా నాకంతా తెలుసు, నాకెవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈరోజు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. పోనీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఏదో 60-70 సంవత్సరాల వృద్ధులు కాదు. ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరంటే, మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు, ఏమీ లేని ఇస్త్రాకి ఎగిరెగిరి పడిద్దని. ఈ జ్ఞానం లేని వాళ్ళు అంటారు నాకు అంతా తెలిసి ఏం చెప్పొద్దని. నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అంతా తెలిస్తే కూడా 100 మంది 100 సలహాలు ఇస్తే కూడా 101వ సలహా వింటారు. ఏమో వీటికంటే ఇంకేమైనా బెస్ట్గా ఉంటుందేమో చెప్పండి, మీరు చెప్పండి అంటారు. వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అదే వీళ్ళు ఉంటారు కదా, ఈ జ్ఞానమే లేని వాళ్ళు అంటారు నాకంతా తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి పిల్లల్ని అడుగుతాను, ఏం చదువుకుంటారు, 10th అయిపోయిందిగా బాబు అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక గ్రూప్ చెప్తారు. ఎవరు చెప్పారు ఈ గ్రూపు, ఎవరిని అడిగావు అంటే, ఎవరిని అడగలేదు అంకుల్ నేనే తీసుకున్నా అంటారు. అంటే మీకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు, మంచిదే. కానీ ఇది ఎందుకు తీసుకున్నావు అనే ఒక కారణం ఉండాలిగా. ఒకసారి కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు అంటే రీజన్ ఏమి ఉండదు. ఎందుకు తీసుకున్నావు, ఈ గ్రూప్లోకి ఎందుకు వెళ్ళావు, దీన్ని ఎందుకు చదువుతున్నావు అంటే వాళ్ళకేం తెలియదు. కొంతమంది చెప్పేది ఏంటంటే, నాకు అందులోనే సీట్ వచ్చింది చదువుకుంటున్నాను అంటారు. అంటే యాక్సిడెంట్ అనమాట. రోడ్డు మీదకి వెళ్తే తెలియకుండా యాక్సిడెంట్ ఎలా జరిగిందో అలా తెలియకుండా యాక్సిడెంట్ జరిగి డిగ్రీలోకి వెళ్తారు, తెలియకుండా యాక్సిడెంట్ జరిగి వాళ్ళు ఇంజనీరింగ్లోకి వెళ్తారు. యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా. అలా యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన డాక్టర్ అయ్యాడు. అంటే యాక్సిడెంట్ అయితే డాక్టర్ అవటం ఏంటి రోడ్డు మీద అనుకోవద్దు. అలాగా అమ్మో నాన్నో ఎవరో ఎందుకో అట్లా అయిపోయాడంటే ఆయన అంటున్నాడు, నేను యాక్సిడెంటల్గా డాక్టర్ అయ్యానండి, నేను డాక్టర్ని అవ్వాలనుకోలేదు చిన్నప్పుడు అని. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే నేనేమవ్వాలి అని ఒక స్పెసిఫిక్ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. ఆ టార్గెట్ ఇప్పుడు నేను ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్న వ్యక్తి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనకు కొన్ని రీజన్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచే ప్రతిదాన్ని కూడా. కానీ ఈరోజు ఎక్కువ ఎలా జరుగుతూ ఉంటాయి అంటే యాక్సిడెంటల్గా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తారు, ఎందులో ఈ సీట్ ఉందని అడుగుతారు, నీ మార్కులకి నీకు ఇది ఎంపీసీ రాదన్నారంట. ఒక చోట వెళ్తే ఇంటర్మీడియట్, పోనీ ఏదో వచ్చిద్ది అని అడిగారంట. ఇదేదో బేరం లాగా. వెళ్ళగానే రిన్ సబ్బు లేదంటే మరి ఏ సబ్బు ఉంది, ఉతుక్కోవటానికే కదా అని అడిగినట్టుగా, మరి ఏ సబ్బు ఉందంటే ఏదో చేతిలో పెడితే తెచ్చుకున్నట్టుగా, మరి నీ మార్కులకి ఈ గ్రూప్ రాదంటే ఏదో వచ్చిద్ది అన్నారంట. ఏదో వచ్చిద్ది అంటే ఏదో కామర్స్ గ్రూప్ చెప్పారంట. ఆ అప్లికేషన్ తెచ్చి నింపేసి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళి ఆ తర్వాత ఏ గ్రూప్లో చేరావంటే కామర్స్ గ్రూప్. ఎందుకు అది చేరావంటే ఎంపీసీ చేరుతానని వెళ్ళావు కదా అంటే, ఎంపీసీ నా మార్కులకి రాదన్నారు అన్నాడు. రాదన్నారు, మరి కామర్సే వచ్చిద్ది అన్నారు, అందులో చేరాను. కామర్స్ చదవటం నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. మరి కామర్స్ చేరటం నీకు ఇష్టం లేకపోతే ఆగిపో, ఇంకో కాలేజ్ చూసుకో, నువ్వు వెళ్ళాలనుకున్న ఎంపీసీ వైపే వెళ్ళు, ట్రావెల్ చేయి. ఇప్పుడు నీకు మార్కులు తగ్గు వచ్చినాయి, రేపు నువ్వు సరి చేసుకో. ఇప్పుడు నువ్వు ఏదో ఈ సంవత్సరం, నేను అప్పుడప్పుడు చదువుకునే వాళ్ళకి చెప్తాను, మీరు ఏదో ఈ సంవత్సరం వేస్ట్ అయ్యిద్ది అని అనుకుంటారు, కానీ రేపు మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకుండా చాలా సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. అక్కడ మీరు వెళ్ళి ఏ కోచింగ్లో చేరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు, 1 సంవత్సరం పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఈ సంవత్సరం మీరు అనుకున్న సీట్ రాకపోతే ఆగండి, అనుకున్న సీటు వైపే వెళ్ళండి. మీకంటూ ఒక టార్గెట్ ఉంది, ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవితంలో పెద్ద విషయమేం కాదు. కాబట్టి దాన్ని మీరు సాక్రిఫైస్ చేసైనా సరే మీరు అనుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్ళటానికి మీరు కొంచెం ఓపిక పట్టండి. నేను ఇటు వెళ్ళాలనుకున్నా ఇటే వెళ్తాను అంతే.
ఆ తర్వాత మీరు దాని కొరకు కష్టపడండి. అదే నువ్వు ముందే కష్టపడితే నీకు ఎంపీసీ వచ్చేది కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఇక ఇప్పుడు నువ్వేం చేయలేవు. ఇక ఇప్పుడు నువ్వు ఏదన్నా కాలేజీలో నీకు ఎంపీసీ ఇస్తారేమో చూసుకో అంటే చేరిపోయినగా చదివేస్తాను అన్నాడు. కానీ మరి రేపు డిగ్రీ ఏం చేస్తావంటే అప్పుడు చూసుకుంటాను అన్నాడు. అప్పుడు చూసుకో. ఉద్యోగం ఏం చేస్తావంటే అప్పుడు చూసుకుంటాడు ఏ ఉద్యోగాలు పడతాయి అని. వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఏమీ ఉండదు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అదే కొందరు సలహాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను దీనిలోకి వెళ్ళమన్నారు వాళ్ళు, దీనిలోకే వెళ్తాను. రాలేదనుకోండి మళ్ళీ వచ్చి అడుగుతారు, మరి నాకు ఎంపీసీ రాలేదు ఏం చేయాలి అని. నీకు తెలియదు ఎంపీసీ రాకపోతే ఏం చేయాలో. వచ్చే కాలేజీలు ఉంటాయి, నీకు ఈ మార్కులు ఇక్కడే ఇవ్వకపోయినా కానీ ఇచ్చే కాలేజీలు ఉంటాయి. అక్కడ నువ్వు వెళ్ళి ఎంపీసీలో జాయిన్ అయ్యి ఈసారి నువ్వు బాగా కష్టపడి మార్కులు తెచ్చుకుంటే నువ్వు అనుకున్న టార్గెట్ వైపు వెళ్ళిపోవాలి. నీ అనుభవానికి అదంతా తెలియకపోవచ్చు. పెద్దవాళ్ళని కనుక నువ్వు అడిగితే నేను గైడ్ చేస్తాను. నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళలేకపోయాను, ఈ స్పెసిఫిక్ టార్గెట్ దగ్గరికి వెళ్ళటానికి నేను ఎట్లా వెళ్ళగలనంటే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈరోజు నిజంగా దైవికమైనటువంటి ఆలోచనలు, దైవజ్ఞానం కలిగినటువంటి వారి ఆలోచనలో సమాజానికి మనకు చాలా 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 అవసరం. కాబట్టి చాలా నెగిటివ్ ఎగ్జామ్స్ కూడా మనము నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చూసాము. మన విషయాలు ఇతరులతో పంచుకోవటం వల్ల ఎంత హాని కలుగుతుందో, కానీ మన విషయాలు ఇతరులతో పంచుకోవటం వల్ల ఎంత మేలు జరుగుతుందో కూడా బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక మోషే తన మామతో పంచుకున్నటువంటి విషయాన్ని బట్టి ఇజ్రాయేలీల సమాజంలో న్యాయ వ్యవస్థే మారిపోయింది. ఇక అక్కడి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మొత్తానికి కూడా అది ఆదర్శంగా నిలబడింది. కాబట్టి ఒక మంచి సలహాని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోషే మామ ఎంత దైవజ్ఞానం కలిగినటువంటి వ్యక్తో. ఎంత దైవజ్ఞానం కలిగిన వ్యక్తో అంత హంబుల్ పర్సన్ ఆయన కూడా. ఎందుకంటే అంత గొప్ప సలహా ఇచ్చిన తర్వాత నాకంటే ఇంత గొప్ప సలహా ఎవడు ఇవ్వలేడు, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అనలేదు. అంత గొప్ప సలహా ఇచ్చి ఒకవేళ దేవుడు గనక దీన్ని అనుమతిస్తే నువ్వు చెయ్యి అన్నాడు. ఒకే ఒక మాట. ఈ సలహా నెంబర్ 1 అనలేదు. మీ దేవుడు గనక అనుమతిస్తే నువ్వు ఈ సలహాన్ని నువ్వు పాటించు, లేకపోతే తీసే నాదేముంది. కానీ కొంతమంది ఉంటారు ఆ సలహా ఇచ్చి ఇంతకంటే ఎవడు ఇవ్వలేడు చూడని అంటారు. అది మళ్ళీ అహంకారం, గర్వం. అట్లెప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అది ఒకవేళ గొప్ప సలహా కావచ్చు, కానీ ఇక్కడ దేవుడు అనుమతించాలి కదా. మన సలహా మన జ్ఞానం కాదు ఫైనల్, దేవుని అనుమతి అనేటువంటిది ఫైనల్. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏంటంటే దేవుని చిత్తం ఏమిటి. ఒకసారి ఒకళ్ళు అడిగారు ఏది చదువుకుంటే మంచిదని. నేను ప్రతి చదువు ఏదైనా మంచిదే, చెడ్డదేది లేదు. మ్యాథ్స్ మంచిదే, కామర్స్ మంచిదే, అన్నీ మంచియే. ఇప్పుడు ఈ సమాజానికి వంట వండే వాళ్ళు ఎంత ముఖ్యమో, ఇంజనీరు అంతే ముఖ్యమో, డాక్టర్ అంతే ముఖ్యమో, అందరూ కావాలి సమాజానికి. కాకపోతే నిన్ను దేవుడు ఎక్కడ ఉపయోగించుకుంటాడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నన్ను దేవుడు ఎక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు అనేటువంటిది నువ్వు ఎరిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుడు అనుకున్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి, కానీ నువ్వు అనుకున్న దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు. నువ్వు అనుకున్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని కనుక ప్రయత్నం చేస్తే అది దీవించబడదు. దేవుడు అనుకున్న దగ్గర కనుక నువ్వు వెళ్తే, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడో అక్కడికి కనుక నువ్వు వెళ్తే నువ్వు దీవించబడతావు. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నీకు దైవ జ్ఞానం అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి జీవితాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని దేవుడు అనుకున్న విధంగా కనుక మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే అవి దీవించబడతాయి. మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడితే మనం సమాజానికి ఒక దీవెనగా మారుతాం. కాబట్టి దానికి దైవికమైనటువంటి ఆలోచనలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒకవేళ దైవికమైనటువంటి జ్ఞానం మనకు లేకపోయినా కానీ మనకు దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తుల దగ్గర మనం సలహా తీసుకోవచ్చు. దానికని డబ్బులు చార్జ్ చేయరు. నీకు సలహా ఇవ్వాలంటే 100 రూపాయలు అయింది, 200 అయింది, అట్లేం చేయరు. ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, ఒక సేవకుడు వాళ్ళ ఏరియాలో ఒక సేవకుడు ఉన్నాడట. ఎప్పుడైనా వాక్యం చెప్పమని ఒక పుస్తకం నేర్పించమని ఆయన దగ్గరికి వెళ్తే ఒకసారి మత్తయి సువార్తలో ఏదో అధ్యాయం నేర్పించమని వెళ్ళాడంట. వెళ్తే అయ్యగారు తాటి ముంజలు తినాలని అనుకుంటున్నాను, ముందు మీరు ఇలా పట్టుకొచ్చేసేయండి, ఈ లోపు నేను ఇది మీకు రెడీ చేసి పెడతాను అన్నాడంట. ఆయనకేం వాక్యం నేర్చుకోవాలని ఆశ. వెళ్ళిపోయి 2 డజన్ల తాటి ముంజలు తెచ్చేసాడంట. తాటి ముంజలు తెస్తే 2 డజన్లు ఒక్కడే తినేసాడంట, పక్కన తెచ్చిన ఆయనకు కూడా ఇవ్వకుండా. 2 డజన్ల తాటి ముంజలు తినేసి, అయ్యగారు ఈ వాక్యం చెప్పే లోపు మీరు వెళ్ళి మటన్ రెడీ చేయించండి, 1 కేజీ తెచ్చివ్వండి, వండుతారని చెప్పేసి అన్నాడంట. ఈయనకేం వాక్యం నేర్చుకోవాలని ఆశ. దాంతో కేజీ మటన్ తెచ్చిపెట్టి అక్కడ పెడితే టైం అవుతుంది కదా, ముందు తిని మొదలు పెడదాం అన్నాడంట. తిన్న తర్వాత సాయంత్రం అయిపోతుంది, మొదలు పెడితే ఇవాళకి అవ్వదు, ఇంకొక రోజు నేను మీకు ఫోన్ చేస్తాను వచ్చేయండి అన్నాడంట. ఆయన చెప్తూ ఉన్నాడు, నాకు వాక్యం నేర్చుకోవాలని ఆశ అండి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేసింది. ఎందుకంటే జేబుకు 1000 రూపాయలు కన్నం కొడతాడు ఆయన.
నాకేమో వాక్యం నేర్చుకోవాలని ఆశ. ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, టిఫిన్ టైం అయితే ముందు టిఫిన్ అంటాడు, భోజనం టైం అయితే భోజనం అంటాడు, అదంతా అయిపోతే ఏదో అంటాడు. ఈయనకి ఆయన చెప్తూ ఉన్నాడు, లక్షలు చదివించాను సార్, లిటరల్గా లక్షలు ఖర్చు పెట్టాడంట. నాకు ఇంతవరకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు 33 కూడా నేర్పలేదు. నేను చెప్పాను, మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళ లడ్డూలాగా దొరికితే మొత్తం ఇల్లే గడిపేసుకోవచ్చు. లేకపోతే ఏంటండి ఇది, బైబిల్ స్కూళ్ళు ఉంటే చక్కగా మీకు నేర్చుకోవాలని ఉంటే మీరు అందులో చేరండి. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తారు, రూపాయి కూడా ఛార్జ్ చేయరు మీకు దానికి. ఇంకా వాళ్ళే భోజనం పెడతారు. లేకపోతే ఎక్కడైనా దూరంలో ఉన్నా కానీ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, అయ్యా మరి నేను మత్తయి సువార్త చదువుతున్నాను, పలానా 18వ అధ్యాయం నాకు ఈ ప్రశ్న వచ్చింది, రూపాయి కూడా ఛార్జ్ చేయము, చక్కగా చెప్తాము. దేవుని జ్ఞానం అమ్ముకునేటువంటిది కాదండి అది. మీరు ఎందుకు అలాంటి వాళ్ళని పట్టుకొని అలాగ వెళ్తూ ఉంటారంటే, ఒక్కొక్కసారి కొంతమంది ఛార్జ్ చేస్తారు కానీ అందరు ఛార్జ్ చేయరు. ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వమన్నారు అనుకోండి, ఊరికినే చెప్తారు, దానికి ఏం డబ్బులు తీసుకోరు. కొంతమంది ఎవరైనా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేసేయండి అసలు. ఎందుకంటే దాన్ని బిజినెస్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని బట్టి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, దైవ జ్ఞానాన్ని బట్టి. మీకు లోకంలో కనుక కౌన్సిలింగ్ ఉంటుంది, దానికి డబ్బు కట్టాలి, పెయిడ్ కౌన్సిలింగ్లు. కానీ దేవుని దగ్గర, దైవ జ్ఞానం దగ్గర దాదాపుగా పెయిడ్ కౌన్సిలింగ్స్ ఏమి కూడా ఉండవు. దేవుని జ్ఞానాన్ని ఉచితంగానే పంచుతూ ఉంటారు. కాబట్టి అటువంటి మంచి సలహాలు తీసుకోండి. మంచి సలహాలు తీసుకొని మీరు మీ కుటుంబాలు దీవించబడండి. ఏ సలహా కూడా, ఏది కూడా అజ్ఞానంగా మనం ముందుకు వెళ్ళకూడదు, అది మంచిది కాదు. జీవితంలో మనకు తగిలేటువంటి దెబ్బలు చాలా పెద్ద పెద్ద నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నష్టాన్ని మనం నివారించుకోవాలి అంటే దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లా మనం ముందుకు వెళ్దాం. మన కుటుంబాలు దీవించబడుగాక.